స్క్రీనింగ్ టెస్ట్‌కి సంబంధించి గ్రూప్ 2, 3 యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం అని చెప్పి టెస్ట్ సీరీస్‌ని లాంచ్ చేశాం. ఆ టెస్ట్ సీరీస్‌లో టోటల్‌గా 150 టెస్ట్‌లు ఉంటాయండి. బోత్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో టెస్ట్ సీరీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో సబ్జెక్ట్ వైస్ టెస్ట్‌లు ఉంటాయి. అదేవిధంగా టాపిక్ వైస్ టెస్ట్‌లు కూడా కండక్ట్ చేస్తాం. దానితో పాటుగా ప్రతి టెస్ట్‌కి వీడియో ఎక్స్‌ప్లనేషన్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఈ కోర్స్ ప్రైస్ వచ్చేసి ఎంత అనంటే కేవలం ₹499 మాత్రమే. అది కూడా ఉగాది సందర్భంగా ఈ ఆఫర్ ప్రైస్‌ని ఈ అందిస్తున్నాం. అండ్ దానితో పాటుగా మన రఘు దేపాక జీనియస్ ఆన్‌లైన్ నుంచి రఘు దేపాక సార్ రాసినటువంటి ఈ ఇండియన్ హిస్టరీ అండ్ రాసిన అండ్ పబ్లిష్ చేసినటువంటి బుక్ దట్ ఈస్ ఇండియన్ హిస్టరీ. ఈ బుక్ వచ్చేసి అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఏపీపీఎస్సీ అయినా, టీజీపీఎస్సీ అయినా ఏ ఎగ్జామినేషన్స్‌కైనా పనికొస్తుందండి. ఆ పుస్తకం అనేది బోత్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియంస్‌లో అందుబాటులో ఉంది. అది కూడా 50% ఆఫర్ ప్రైస్‌లో మీకు ప్రొవైడ్ చేయబోతున్నాం. అండ్ మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసుకోవాలి అనంటే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆన్‌లైన్‌లో అయితే www.raghudepaka.com అలా మీరు ఆ వెబ్‌సైట్ ద్వారా మీరు ఆర్డర్‌ని ప్లేస్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ అయితే 8309298055 ఈ నెంబర్‌కి కాల్ చేసి మీకు ఏ పుస్తకం కావాలో ఆ పుస్తకం గురించినటువంటి ఆర్డర్‌ని ప్లేస్ చేసి పేమెంట్ చేసినట్లయితే మీ డీటెయిల్స్ ఇస్తే షిప్పింగ్ ఛార్జెస్ లేకుండానే మీకు మేము డెలివర్ చేస్తాము. హాయ్, వెల్కమ్ టు రఘు దేపాక ఆన్లైన్ క్లాసెస్ అండ్ జీనియస్ పబ్లికేషన్స్. మిత్రులారా, మనం యాన్సెంట్ ఇండియన్ హిస్టరీలో ప్రధానంగా ఇక్కడ మనము గమనించాల్సినటువంటి మరో ముఖ్యమైనటువంటి టాపిక్ మౌర్య సామ్రాజ్యం. సో ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనము ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. సో మగధ సామ్రాజ్యాన్ని ప్రాథమికంగా పరిపాలించిన మూడు రాజవంశాల తరువాత ఈ యొక్క పాటలీపుత్రాన్ని రాజధానిగా చేసుకొని దాదాపు క్రీస్తుపూర్వం 321 నుండి 187 వరకు అద్వితీయంగా, అమోఘవంతంగా, సమర్థవంతంగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం భారతదేశాన్ని పరిపాలించడం అనేది జరిగింది. మరి ఈ యొక్క మగధను పరిపాలించిన మూడు ప్రాథమిక రాజవంశాలలో చివరిదైనటువంటి ఏదైతే ఉందో నందవంశం, ఆ నందవంశాన్ని నిర్మూలించి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యం అనేటటువంటిది స్థాపించబడింది. అనగా నందవంశంలో చివరివాడైన ధననందుణ్ణి అతని ప్రధానమంత్రిగా ఒకప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క చాణక్యుడి యొక్క సహాయంతో చంద్రగుప్త మౌర్యుడు అతన్ని వధించి క్రీస్తుపూర్వం 321 సంవత్సరంలో ఈ యొక్క నందవంశాన్ని నిర్మూలించి అంతం చేసి నందవంశపు పునాదులపైన మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం అనేది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని కూడా మనం గమనించాలి. అలా క్రీస్తుపూర్వం 321లో భారతదేశంలో అద్భుతమైనటువంటి అఖండ మహాసామ్రాజ్యం స్థాపించబడింది. అదే మౌర్య సామ్రాజ్యం. మరి జనరల్గా ఈ మౌర్య సామ్రాజ్యంలో మౌర్య అనగా ఏమిటయ్యా అంటే, ఇక్కడ మౌర్య ఏమిటి అని తెలుసుకునే ముందు ఈ మౌర్య అనే పదం ఏ పదం నుంచి వచ్చిందో చూద్దాం. సో మౌర్య అనేటటువంటి పదము ముర అనేటటువంటి పదం నుండి ఆవిర్భవించింది. మౌర్య అనేటటువంటి పదము ముర అనేటటువంటి పదం నుంచి ఆవిర్భవించింది. మరి ఇక్కడ ఈ మౌర్య అనేటటువంటి ఈ యొక్క రాజవంశానికి చెందినటువంటి వాళ్ళు జనరల్గా మొరియా అనే ఒక క్షత్రియ తెగకు చెందినటువంటి వారిగా చెప్పడం జరిగింది. వీరి యొక్క నివాస స్థావరం అంటే మొరియా అనే క్షత్రియ తెగకు చెందినటువంటి వీరి యొక్క నివాస స్థావరము పిప్పలి వనంగా మనకు సాహిత్యపరమైన ఆధారాలు చెప్పబడ్డాయి. పిప్పలి వనం అంటే నెమళ్ళను కాచేటటువంటి మేపుకునేటటువంటి అక్కడ ఒక ప్రాంతం, నివసించేటటువంటి ప్రాంతం, నెమళ్ళను మేపుకొని ఉండే ఒక ప్రాంతము ఆ పిప్పలి వనము. ఆ పిప్పలి వనానికి చెందిన ఒక క్షత్రియ తెగకు చెందినటువంటి వారే ఈ యొక్క
మౌర్యులు అనేటటువంటి విషయాన్ని కొన్ని సాహిత్యపరమైన ఆధారాలు మనకు చెప్పడం అనేది జరిగాయి. మరి ఇందులో అత్యంత కీలకమైన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క మౌర్య అనే పేరు రావడానికి కూడా మనకు వన్ ఆఫ్ ద రీజన్ ఏమిటంటే, నెమళ్ళను కాచుకుని ఉండే ప్రాంతానికి చెందిన క్షత్రియ తెగకు చెందిన మొరియలు అనేటటువంటి వారే ఈ యొక్క నెమలిని వాళ్ళ యొక్క రాజచిహ్నంగా భావించడం వలన, వీళ్ళ రాజచిహ్నం నెమలిని రాజచిహ్నంగా భావించడం వలన ముఖ్యంగా వీరు మౌర్యులు అనేటటువంటి పేరుతో కూడా పిలువబడ్డారు. ఎందుకంటే మౌరియం అంటే నెమలి అని అర్థం. సో నెమళ్ళను కాచుకునే ఉండే ఒక క్షత్రియ తెగకు చెందిన మొరియలు కావడం చేత వీళ్ళు మౌర్యులుగా పిలువబడ్డారు. వారు స్థాపించిన సామ్రాజ్యం మౌర్య సామ్రాజ్యంగా ప్రసిద్ధిగాంచిందనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును మిత్రులారా. మరి మగధ సామ్రాజ్యం తర్వాత అతిపెద్దదైన ఈ మౌర్య సామ్రాజ్యం మరి నిజంగానే ఆవిర్భవించిందా? మరి ఆవిర్భవించడానికి గల ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అనేటటువంటి విషయాన్ని మనం చూసుకుంటే, ముఖ్యంగా కొంతమంది ఈ యొక్క పురావస్తు చరిత్రకారులకు వాళ్ళకు సంబంధించిన త్రవ్వకాలలో భాగంగా కొన్ని ఆధారాలను వాళ్ళు వెలికి తీయడం అనేది జరిగింది. ఆ వెలికి తీసినటువంటి ఆధారాలలో ముఖ్యంగా ఆనాటి కొంత సమాచారాన్ని వీళ్ళు పూర్తి స్థాయిలో వెలికి తీయడం అనేది జరిగింది. తద్వారా వెలికి తీయబడిన లేదా కనుగొనబడినటువంటి ఆ సమాచారం ద్వారా ఆనాటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు చరిత్రకారులు మనకు గుర్తించడం అనేది జరిగింది, మనకు అందించడం అనేది జరిగింది. మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆ చరిత్రను వివరించినటువంటి ఆధారాలు ఏమిటి అంటే, మనం జనరల్గా ఆధారాలను రెండు రకాలుగా విభజిస్తాము. ఒకటి పురావస్తు ఆధారాలు, అలాగే రెండవది ఏమిటంటే లిఖితపూర్వక ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు. త్రవ్వకాలలో బయటపడ్డ ఆధారాలను మనం పురావస్తు ఆధారాలు అంటాము. ఈ యొక్క రాయబడిన లేదా గ్రంథస్థం చేయబడ్డ ఆధారాలను మనం లిఖితపూర్వక ఆధారాలు అని చెప్పేసి అంటాము. అంటే ఇక్కడ పురావస్తు ఆధారాలు అంటే త్రవ్వకాలలో బయటపడిన ప్రతి ఆధారం కూడా పురావస్తు ఆధారమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ శాసనాలు వాడచ్చు, రెండోది మనకి ఇక్కడ నాణెములు, అలాగే మూడోది ఇక్కడ నిర్మాణాలు కూడా వాడవచ్చు. కట్టడాలు, నిర్మాణాలు, వాళ్ళు వాడినటువంటి పాత్రలు, పరికరాలు ఇవన్నీ కూడా మనకు పురావస్తు ఆధారాల్లో భాగం. ఇక్కడ లిఖితపూర్వక ఆధారాలంటే గ్రంథస్థం చేయబడ్డ ఆధారాలను లిఖితపూర్వక ఆధారాలు లేదా సాహిత్యపరమైన ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలు అని చెప్పేసి మనం అంటాం. దీన్ని రెండు రకాలుగా మనం విభజించవచ్చును. ఒకటి స్వదేశీ ఆధారాలు లేదా స్వదేశీ రచనలు, రెండోది విదేశీ ఆధారాలు లేదా విదేశీ రచనలు. సో మనం డిస్కస్ చేసేటప్పుడు స్వదేశీ విదేశీ మనం విడివిడిగా డిస్కస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మనకు క్లియర్ కట్గా చెప్పాలంటే మన పురావస్తు ఆధారాలు ఫస్ట్ డిస్కస్ చేసుకుందాం. పురావస్తు ఆధారాల్లో ఫస్ట్ ఏమిటి? శాసనాలు. మరి శాసనాలు మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది అనేటటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు అత్యంత క్లియర్గా మనకు అశోకుని యొక్క 14 శిలాశాసనాలు, ఆయన వేసిన 7 స్తంభ శాసనాలు, అలాగే 3 గుహాలయ శాసనాలు, అలాగే మనకు ఇక్కడ మరి గిర్నార్ లేదా జూనాగఢ్ శిలాశాసనం, అలాగే మనకు సోహుగర శిలాశాసనం, అలాగే మనకు మహాస్థాన శాసనం,
సౌగర శిలాశాసనం, అలాగే మనకు మహాస్థాన శాసనాలు, ఇవి మనకు మన ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి సమాచారాన్ని వివరిస్తున్నటువంటి శాసనాలలో భాగంగా మనం వీటి గురించి సంబంధించిన సమాచారాన్ని చూడాలి. ఫస్ట్ ఇక్కడ ఏంటిది, మనకి ఇక్కడ ముఖ్యమైనటువంటివి అనేది ఇక్కడ మనము ఓవరాల్గా చూసుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శాసనాలకు సంబంధించిన సమాచారంలో భాగంగా మనకు అశోకుని యొక్క 14 శిలా శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని చూద్దాం. మరి అశోకునికి సంబంధించిన 14 శిలా శాసనాలకు సంబంధించిన సమాచారంలో భాగంగా మనం ఇక్కడ గుర్తించాల్సింది అత్యంత క్లియర్గా, ముఖ్యంగా ఏ శాసనంలో అశోకుడు ఏది వివరించాడు అనేటటువంటిది మనకు ఇక్కడ క్లియర్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది. మొత్తం అశోకుడు 14 శిలాశాసనాలను వేయించడం జరిగింది. సో 14లో మనం 1వ శిలాశాసనం ఏమిటి, అలాగే 2, అలాగే 3. ఇక్కడ చూస్తే 1వ శిలాశాసనంలో జంతు బలి నిషేధం గురించి, 2వ శిలాశాసనంలో ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, 3వ శిలాశాసనంలో బ్రాహ్మణులకు సన్యాసులకు కానుకలను చెల్లించాలి, బ్రాహ్మణులకు సన్యాసులకు, అలాగే రజ్జుక, అలాగే యుక్త అనేటటువంటి అధికారుల యొక్క విధులు, వారి యొక్క బాధ్యతల గురించి వివరించాడు. 4వ సమాచారం ఏమిటయ్యా అంటే తల్లిదండ్రులు, అలాగే గురువులు, పెద్దలందరినీ గౌరవించాలని, తల్లిదండ్రులు, గురువులు, పెద్దలందరినీ గౌరవించాలని ఈ యొక్క 4వ శిలాశాసనంలో క్లియర్గా వివరించడం జరిగింది. ఇక 5వ శిలాశాసనం అనేది ఇక్కడ మనం ఒకసారి చూసుకున్నట్లయితే, 5వ శిలాశాసనం అనేటటువంటిది ఒకసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో మనకు ధర్మ మహామాతృలు అనే అధికారుల గురించి, వారి యొక్క బాధ్యతల గురించి వివరిస్తూనే, ధర్మ మహామాతృలనే అధికారుల గురించి, వారి యొక్క బాధ్యతల గురించి తెలియజేస్తూనే ఎట్ ద సేమ్ టైము యజమానికి అలాగే సేవకుడికి మధ్య ఉండేటటువంటి సత్సంబంధాల గురించి కూడా ఈ యొక్క 5వ శిలాశాసనంలో మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. అలాగే ఈ 5వ శిలాశాసనంలోనే ముఖ్యంగా ఈ యొక్క అశోకుడు వివరించినటువంటి అతి ముఖ్యమైన సమాచారం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క తాను పట్టాభిషిక్తుడైనటువంటి రోజున, ప్రతిరోజు ఆ రోజున యుద్ధ ఖైదీలను విడుదల చేసేవాడనేటటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క అశోకుడు ఈ శాసనంలో చెప్పడం జరిగింది. అలాగే 14 శిలాశాసనాల్లో ఈ 5వ శిలాశాసనాన్ని మనము ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క విషయాన్ని వివరించినటువంటి శాసనంగా చెప్పవచ్చును. సో చిన్న శిలాశాసనం 5వది, సో పెద్దది 7వది, సో ముఖ్యమైనది 13వ శిలాశాసనం అంటాము. అటువంటి ఈ యొక్క 5వ శిలాశాసనంలో ఈ 3 అంశాలు వివరించాడు. పట్టాభిషిక్తుడైనటువంటి రోజున పురస్కరించుకొని కొంతమంది యుద్ధ ఖైదీలను విడుదల చేసేటటువంటి వారని, అలాగే యజమానికి సేవకుడు మధ్య సత్సంబంధాలు, అలాగే ధర్మాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రచారం చేయడానికి ధర్మ మహామాతృలనే అధికారులను నియమించేవారు అనేటటువంటి విషయాన్ని ఈ 5లో వివరించాడు. మరి 6వ శిలాశాసనంలో ఏమిటంటే ప్రజలందరూ నా కన్న బిడ్డలే అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ ఈ 6వ శిలాశాసనంలో క్లియర్గా మనకు వివరించాడు. మరి 7వ శిలాశాసనం ఏమిటయ్యా అంటే పరమత సహనం. 7వది ఇక్కడ గుర్తుంచుకోండి, 12వది. 7వది అశోకుడికి సంబంధించిన ఈ యొక్క
14 శిలాశాసనాల్లో 7వ శిలాశాసనం 12వ శిలాశాసనం ఈ 2 శిలాశాసనాల కాన్సెప్టు 2 కూడా సేమ్. ఆ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుంచుకోవాలి. 7వది పరమత సహనమే, 12వది పరమత సహనమే. మరి 7వ శిలాశాసనానికి 12వదికి తేడా ఏమిటయ్యా అంటే, ఇక్కడ పరమత సహనం చెప్తున్న 7వ శిలాశాసనంలో అశోకుడు మెయిన్ వివరించింది, నా రాజ్యంలో అన్ని మత శాఖలకు సంబంధించిన వారు యథేచ్ఛగా ఎక్కడైనా స్వేచ్ఛగా జీవించవచ్చు, అంటే అన్ని మతాల వారు స్వేచ్ఛగా నివసించవచ్చు అని చెప్పేసి. మరి ఇక్కడ 12వ శిలాశాసనం పరమత స్థానం మెయిన్ కాన్సెప్ట్. మరి అందులో ఇన్నర్గా అశోకుడు వివరించింది ఏమిటంటే, అన్ని మత శాఖలను ప్రతి ఒక్కరు కూడా సమానంగా ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఒక మతానికి చెందిన వారు ఎట్టి పరిస్థితుల్లో ఇంకొక మతానికి చెందిన వారి మీద దాడులకు దిగకూడదు, వాళ్ళను విమర్శించకూడదు, మత దూషణ చేయరాదు. అలా చేస్తే అటువంటి వారే తమ మతానికి తీవ్ర హాని చేసిన వారు అవుతారు అనేటటువంటి విషయాన్ని వివరిస్తూ అన్ని మతాలను సమానంగా గౌరవించాలన్న కాన్సెప్ట్ను ఈ 12వ శిలాశాసనంలో వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి 8వ శిలాశాసనంలో ఇక్కడ ఏం వివరించాడు అనేటటువంటిది చూస్తే, తన యొక్క ధమ్మయాత్ర గురించి క్లియర్గా వివరించాడు. తన యొక్క ధమ్మాన్ని ప్రచారం చేయడానికి ధమ్మయాత్రను వివరించాడు. బోధి వృక్షాన్ని సందర్శించుకున్న విధానాన్ని కూడా ఈ 8వ శిలాశాసనంలో వివరించాడు. అలాగే 9వది సకల జీవకోటి పట్ల దయతో ప్రవర్తించాలి, దయా జాలి కలిగి ఉండాలి. నోరు లేని మూగ జీవాల పట్ల కూడా దయజాలి, మనుషుల పట్లే కాదు నోరు లేని మూగ జీవాల పట్ల కూడా దయజాలిని కలిగి ఉండాలి అనేటటువంటి విషయాన్ని వివరించాడు. అలాగే ఇందులో ముఖ్యంగా బానిసలు సేవకులతో వాళ్ళ పట్ల కూడా ప్రేమగా వ్యవహరించాలి, వారిని విమర్శించకూడదు, వారిని బాధించకూడదు. బానిసలతో సేవకులతో కూడా సౌమ్యంగా మాట్లాడాలి, సౌమ్యంగా ప్రవర్తించాలనేటటువంటి కాన్సెప్ట్ను కూడా ఈ యొక్క 9వ శిలాశాసనంలో వివరించాడు. ఒక ఉదాహరణ, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, అశోకుడు కళింగ యుద్ధం తర్వాత ఎంత గొప్పోడిగా మారాడంటే, రక్తపాతాన్ని ఇష్టపడేవాడు. రక్తపాతం అవసరం లేదు, ఇది యొక్క మానవాళికి దీనివల్ల ఉపయోగం లేదు, ధర్మతత్వాన్ని నేర్పాలి, ప్రేమతత్వాన్ని నేర్పాలి, నైతికతను నేర్పాలి, విలువలతో కూడుకున్న జీవితాన్ని ప్రజలకు అందించాలన్న కాన్సెప్ట్తో అశోకుడు ఆ యొక్క తన యొక్క జీవన గమనాన్ని ముందుకు తీసుకెళ్ళాడు, ప్రజలకు అందించదలుచుకున్నాడు. అందులో భాగంగానే తోటి మనుషుల్లో దేవుడు చూడవన్నాడు, సహాయం చేయవన్నాడు, సమానంగా గౌరవించవన్నాడు. దీంతో పాటు నోరు లేని మూగ జీవాల పట్ల కూడా దయ జాలి కలిగి ఉన్నాడన్నాడు. అందుకే భారతదేశ చరిత్రే కాదు, ప్రపంచ చరిత్రలోనే ఈ యొక్క మనుషులతో పాటు జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించిన మొట్టమొదటి చక్రవర్తిగా అశోకుడు పేరుగాంచాడు. మనుషులతో పాటు జంతువులకు కూడా వైద్య సదుపాయాలు కల్పించినటువంటి మొట్టమొదటి భారతదేశ చక్రవర్తిగా అశోకుడు పేరుగాంచాడు. ఇక్కడ ఈ విషయాన్ని కూడా గమనించాలి. 9వ శాసనం. మరి 10వది ఏమిటయ్యా అంటే, ధమ్మానికి ఉన్నటువంటి అర్థాన్ని వివరించాడు, ధమ్మాన్ని నిర్వచించాడు. అంటే ధమ్మం అంటే ఇక్కడ చెడు నుంచి విముక్తి అని చెప్పాడు. ధమ్మం అంటే అదేమిటో కాదు, చెడు నుంచి బయటికి రావడమే ధమ్మం లేదా ధర్మం. సో దాన్ని తెలియచేస్తూ, ధర్మం అంటే ఈ యొక్క చెడు నుంచి విముక్తి అనేటటువంటి ఆ ధమ్మం అనే పదానికి అర్థాన్ని ఆయన నిర్వచించి వేసిన శాసనం, శిలాశాసనం ఏమిటంటే ఈ యొక్క 10వ శిలాశాసనం. మరి 11వ శిలాశాసనం ఏమిటంటే, ధమ్మంపై వ్యాఖ్యానం చేశాడు. అంటే ఇక్కడ ముఖ్యమైన కాన్సెప్ట్ ఏంటంటే, ధమ్మాన్ని వ్యాఖ్యానించాడు, దానిపై స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని? ధర్మో రక్షితి రక్షితః అంటే, ధర్మాన్ని ఈరోజు నువ్వు దాన్ని అంటిపెట్టుకొని దాన్ని నువ్వు రక్షిస్తే ఆ ధర్మమే నిన్ను
రక్షిస్తుంది. ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం అనేది తప్పకుండా ఏదో ఒక రోజు నిన్ను రక్షిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క ధర్మంపై లేదా ధమ్మంపై వ్యాఖ్యానిస్తూ ఈ యొక్క 11వ శిలాశాసనాన్ని వేయించడం జరిగింది. ఇక 12 ఆల్రెడీ చెప్పాను, పరమత సహనం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించాలి అని చెప్పేసి మనకు ముఖ్యంగా ఇక్కడ. మరి 13వ శిలాశాసనం ఏమిటి, దాని కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ చూద్దాం. మరి 13వ శిలాశాసనం అనేటటువంటిది ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నేను కళింగ యుద్ధం గురించి దాని యొక్క పరిణామాల గురించి క్లియర్గా తెలియచేస్తూ అశోకుడు ఈ శాసనం వివరించడం జరిగింది. అశోకుడు ఈ శాసనంలో వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి కళింగ యుద్ధం గురించి వివరిస్తూనే ఇదే శాసనంలో మేను దక్షిణ భారతదేశ రాజ్యాల గురించి కూడా వివరించాడు. కొన్ని దక్షిణ భారతదేశ రాజ్యాలు, మరి ఏంటి ఆ దక్షిణ భారతదేశ రాజ్యాలు అంటే మనకు చోళ, అలాగే చేర, అలాగే పాండ్య, అలాగే కేరళ, అలాగే ఇక్కడ సింహాలం వంటి రాజ్యాల గురించి, చోళ, చేర, పాండ్య, కేరళ, సింహాలం వంటి రాజ్యాల గురించి వివరిస్తూనే ఎట్ ద సేమ్ టైము ఆంధ్ర శాతవాహనులకు సంబంధించిన సమాచారాన్ని కూడా మనకు క్లియర్గా ఈ యొక్క అశోకుడు 13వ శిలాశాసనంలో పేర్కొనడం జరిగింది. అలాగే ఈ 13వ శిలాశాసనంలో అశోకుడు తనకు ఆనాటి సమకాలీన విదేశీ రాజుల గురించి వివరించాడు. అందులో మనం చూస్తే ఒకటి సిరియా, అలాగే రెండవది ఈజిప్టు, అలాగే ముఖ్యంగా ఎపిరస్, అలాగే నాలుగోది మాసిడోనియా అనేటటువంటి ఈ రాజ్యాలకు సంబంధించిన రాజుల పేర్లను కూడా ఈ యొక్క 13వ శిలాశాసనంలో ప్రస్తావించాడు. దీని మీద మనకు ప్రీవియస్గా క్వశ్చన్ కూడా రావడం జరిగింది. మరి సిరియా రాజు రెండవ యాంటియోకస్ సోతర్. మరి ఈజిప్టు ఇక్కడ వచ్చేసి మనకు మూడవ టాలమీ ఫిలడెల్ఫస్. మరి ఎపిరస్ వచ్చేసి ఈ రాజు అలెగ్జాండర్. అలాగే మనకు మాసిడోనియా అంటే యాంటిగోనస్ గ్లోనాటస్. ఈ నలుగురు కూడా ఈ యొక్క 13వ శిలాశాసనంలో ఇక్కడ పొందుపరచబడడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క 13వ శిలాశాసనం ప్రత్యేకత ఏంటంటే అశోకుడికి వేయించినటువంటి 14 శిలాశాసనాల్లో అశోకుడు వేయించిన 14 శిలాశాసనాల్లో అత్యంత ప్రధానమైనది, ముఖ్యమైనదిగా ఈ శిలాశాసనం అనేటటువంటిది పేరుగాంచింది ఇందులో. మరి ఇక 14వ శిలాశాసనం యొక్క ప్రత్యేకత ఏమిటి అనేది ఒకసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ 14వ శిలాశాసనానికి సంబంధించిన ప్రత్యేకత అనేది ఒకసారి చూసుకుంటే ముఖ్యంగా ఏ శిలాశాసనం అంటే 14 శిలాశాసనాలు ఉన్నాయి కదా, ఏ శిలాశాసనం ఏ ప్రాంతంలో వేయబడిందో అంటే ఎక్కడ వేయబడిందో దాని యొక్క ప్రాధాన్యత అనేటటువంటిది ఏమిటో ముఖ్యంగా తెలియచేస్తూ ఈ శాసనంలో అశోకుడు సమాచారాన్ని పొందుపరచడం అనేది జరిగింది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇదే 14 శిలాశాసనంలో ఈ మౌర్య సామ్రాజ్య కాలంలో ఉన్నటువంటి ఆటవిక గిరిజన జాతులు ఎవరైతే ఉన్నారో ఆ కొండ జాతి ప్రాంతంలో నివసించే కొండ జాతి ప్రజలు ఎవరైతే ఉన్నారో పర్వత ప్రాంతాల్లో నివసించేటటువంటి వారి యొక్క ఆ సంక్షేమం కోసం అధికారులు తీసుకోవలసినటువంటి బాధ్యతలు, చేపట్టవలసిన సంక్షేమ కార్యక్రమాల గురించి పూర్తిగా సమాచారాన్ని తెలియబరుస్తూ ఈ 14వ శిలాశాసనంలో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. అది మొత్తం కూడా ఈ 14 శిలాశాసనాల ద్వారా మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తి అయినటువంటి
ఈ యొక్క గొప్పవాడైన అశోకుడికి సంబంధించిన సమాచారాన్ని మనకు పూర్తి స్థాయిలో చరిత్రకారులు అనేటటువంటి వారు మనకు క్లియర్గా ఇక్కడ గుర్తించడం అనేది జరిగింది ఈ యొక్క సమాచారాన్ని. మనకి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మరి ఈ అశోకుడు ఈ 14 శిలాశాసనాలను ఓవరాలుగా ముఖ్యంగా ఆయన వేసినటువంటి 7 స్తంభ శాసనాలు, 14 శిలాశాసనాలు, 3 గుహాలయ శాసనాల్లో 14 శిలాశాసనాలను చరిత్రకారులు దాదాపు 47 ప్రాంతాలలో 181 శిలాశాసనాలు, చిన్నవి పెద్దవి అన్నీ కలిపి 47 ప్రదేశాలలో 181 శాసనాలను గుర్తించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ 47 ప్రాంతాలలో 181 శాసనాలు ఏవైతే ఉన్నాయో, మరి ఈ 181 శాసనాలలో చిన్నవి పెద్ద శిలాశాసనాలు, రాతి శాసనాలు లభ్యమయ్యాయి. మరి లభ్యమైన ఆ శాసనాలలో చరిత్రకారులు ఏం గమనించారయ్యా అంటే, అశోకుడు ఆ శాసనాలకు ముఖ్యంగా 3 లిపిలను ఉపయోగించుకున్నాడన్న విషయాన్ని గుర్తించడం జరిగింది. మరి 3 లిపిలు ఏమిటి అంటే, ఒకటి బ్రహ్మీ లిపి, రెండోది మనకి ఇక్కడ ఖరోష్ఠీ లిపి, బ్రహ్మీ లిపి, అలాగే ఖరోష్ఠీ లిపి, అలాగే మూడోది గ్రీక్ ప్లస్ అరాబిక్ లిపి. సో ఫస్ట్ది బ్రాహ్మీ లిపి, రెండోది ఖరోష్ఠీ లిపి, మూడోది గ్రీక్ మరియు అరామిక్ లిపి. ఈ 3 లిపిలు ముఖ్యంగా ఈ యొక్క అశోకుడు తన శాసనాలకు వేయించుకున్నాడు. మరి ఇందులో ఎస్పెషల్లీ బ్రాహ్మీ లిపి అంటే ఎడమ నుండి కుడికి కొనసాగుతుంది, ఖరోష్ఠీ లిపి అంటే కుడి నుండి ఎడమకు కొనసాగే లిపి, గ్రీక్ మరియు అరామిక్ అనేటటువంటిది ముఖ్యంగా ఇది ఎడమ నుంచి కుడి, ఒక గ్రీక్ లిపి అనేది ఎడమ నుంచి కుడికి, అలాగే అరామిక్ అనేది కుడి నుంచి ఎడమకు కొనసాగుతుంది. ఈ 2 లిపులతో కూడిన ఒకే ఒక్క శాసనాన్ని పురావస్తు చరిత్రకారులు గుర్తించారు. ఏందయ్యా అంటే అది కాందహార్ శిలాశాసనం. ఆఫ్ఘనిస్తాన్లోని కాందహార్ ప్రాంతంలో లభ్యమైనటువంటి ఈ కాందహార్ శిలాశాసనాన్ని అశోకుడు ఈ 2 లిపులతో ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. సో మరి ఈ 3 లిపుల్లో ముఖ్యంగా వాయువ్య భారతదేశంలో ఖరోష్ఠీ లిపిని ఉపయోగించాడు. అలాగే పశ్చిమ భారతదేశంలో గ్రీక్ మరియు అరామిక్ లిపిని ఉపయోగించి శాసనాలు వేశాడు. మిగిలిన మొత్తం భారతదేశం అంతా కూడా ఈ యొక్క స్వదేశీ లిపి అయిన బ్రాహ్మీ లిపిని అశోకుడు ఎక్కువగా తన శాసనాలకు ఉపయోగించడం అనేది జరిగింది. మరి అందులో ఈ బ్రాహ్మీ లిపిని అశోకుడు తన శాసనాలకు ఎక్కువగా ఉపయోగించినటువంటి ఈ యొక్క బ్రాహ్మీ లిపిని 1837 సంవత్సరంలో క్రీస్తు శకము ఇక్కడ జేమ్స్ ప్రిన్సెప్ అనేటటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయినటువంటి ఇతడు తాను జరిపినటువంటి పరిశోధనల్లో ఈ బ్రాహ్మీ లిపిని చదివి అర్థం చేసుకొని మనకు ఆ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారంతో పాటు ఆ యొక్క అశోకుడికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందించడం అనేది జరిగింది. మరి వాయువ్య భారతదేశంలో అశోకుడు ఉపయోగించిన ఖరోష్ఠీ లిపిని కనుగొన్నది ఎవరయ్యా అంటే కెప్టెన్ నొర్రీస్. ఈయన ఈ లిపిని కనుగొని ఈ యొక్క అశోకుడికి సంబంధించిన ఎట్ ద సేమ్ టైం మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇది మనకు ముఖ్యంగా ఈ 14 శిలాశాసనాలకు సంబంధించినవి. మరి ఈ 14 శిలాశాసనాల్లో మనం ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో ఈ 14 శిలాశాసనాలు లభ్యమయ్యాయన్న విషయాన్ని చూసుకుంటే మనకు ముఖ్యంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన దాంట్లో మనకు సోపారా, అలాగే ధౌలి, అలాగే మనకు ధౌలి, జౌగడ, ఎర్రగుడి, అలాగే మనకు మన్షేరా, షాబజ్గిర్, మన్షేరా, అలాగే ఎర్రగుడి, అలాగే ధౌలి, అలాగే జౌగడ, అలాగే సోపారా ఇటువంటి ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాంతాలలో ముఖ్యంగా ఈ యొక్క 14 శిలా శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని వీళ్ళు పురావస్తు చరిత్రకారులు తెలుసుకోగలిగారు. ఇందులో పెద్ద శాసనం 7వది, చిన్న శాసనం 5వది, ముఖ్యమైన ప్రధానమైన శిలాశాసనంగా మనము ఈ యొక్క 13వ శిలాశాసనాన్ని మనం చెప్పవచ్చు.
మరి ఇందులో ఈ యొక్క ఆంధ్రదేశంలో కూడా అశోకుడు 2 శిలాశాసనాలు వేశాడు. ఒకటి ఎర్రగుడి, రెండోది రాజుల మందగిరి. ఎర్రగుడి, రాజుల మందగిరి ఇవి 2 కూడా మనకు ఆంధ్రదేశంలో ఉన్నటువంటివి. అందులో కర్నూలులో ఎర్రగుడి, అలాగే మనకు ఇదే అనంతపురంలో రాజుల మందగిరి ప్రాంతంలో, ఈ 2 ప్రాంతాలలో అశోకుడు ఈ యొక్క 2 శిలాశాసనాలు కూడా వేయించాడు. ఈ 2 శిలాశాసనాల్లో ప్రధానంగా ఈ యొక్క ఎర్రగుడి శిలాశాసనం మీద చరిత్రకారులు ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తించారు. ఏమిటంటే గురువులు శిష్యుల యొక్క మస్తిష్కంలో ఆధ్యాత్మిక చింతనను వారి యొక్క జ్ఞానాన్ని సమగ్రంగా పెంపొందించాలి. ధార్మిక చింతనను గురువులనేటటువంటి వారు తమ దగ్గరకు వచ్చే శిష్యుల యొక్క మస్తిష్కం అంటే మెదడులో, ఆ మస్తిష్కంలో ధార్మిక చింతనను పెంపొందించాలి. సమగ్రమైన పరిపూర్ణ జీవితాన్ని కలిగించేటటువంటి జీవించగలిగే ఒక సమగ్రమైన సంపూర్ణమైన అవగాహనతో కూడుకున్నటువంటి జీవన విధానాన్ని అవలంబించేటటువంటి యొక్క సమగ్ర జ్ఞానాన్ని ఈ యొక్క గురువులు అనేవారు శిష్యులకు అందించాలన్నటువంటి విషయాన్ని ఈ ఆంధ్రదేశంలో ఈ లభ్యమైన అశోకుడికి సంబంధించిన ఈ 2 శాసనాల్లో ఒకటైన ఎర్రగుడి శాసనంలో క్లియర్గా అశోకుడు లిఖించి వేయించిన ఆ సమాచారాన్ని పురావస్తు చరిత్రకారులు గుర్తించడం అనేది జరిగింది. మరి ఓవరాల్గా మనం ఇక్కడ అశోకుడి శాసనాల్లో మనము ఇప్పుడు ఆంధ్రదేశంలో ఏవి దొరికాయో చూసాము. చిన్నదేమిటి, పెద్దదేమిటి, అలాగే ముఖ్యమైన శాసనం ఏమిటో చూసాము. మరి అశోకుని శాసనాల్లో అందమైన శాసనం కూడా పేరుగాంచింది. ఏమిటయ్యా అంటే లౌరియా నందన్గర్. సో అశోకుని యొక్క శాసనాలలో చిన్నది, పెద్దది, ముఖ్యమైన శాసనము ఆంధ్రదేశంలో దొరికిన శాసనాలు చూసాము. ఇప్పుడు ఓవరాల్ అశోకుని యొక్క శాసనాలలో అందమైన శాసనంగా పేరుగాంచింది కూడా మనం ఇక్కడ చూడాలి. మరి ఏంటిది అందమైన శాసనం అంటే బీహార్లోని లౌరియా నందన్గర్లో లభ్యమైనటువంటి శాసనము. అది మనం ఇక్కడ గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవి మనకు 14 శిలాశాసనాలకు సంబంధించిన సమాచారం. మరి నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ మనము 7 స్తంభ శాసనాలకు సంబంధించిన సమాచారాన్ని చూడాలి కదా. మరి అశోకుడికి సంబంధించిన 7 స్తంభ శాసనాలు అనేది చూస్తే ఇవేమో అంతకుముందు అవి శిలల మీద అంటే రాళ్ళ మీద చెక్కించిన శాసనాలు, రాక్ ఎడిక్ట్స్ అని చెప్పేసి అన్నాము. అవి డిస్కస్ చేశాం. ఇప్పుడు ఇవేంటి అంటే పిల్లర్స్ అంటే ఆ యొక్క స్తంభాల మీద వేయబడినటువంటి శాసనాలు. స్తంభాల మీద పొడవాటి నిలువైనటువంటి స్తంభాల మీద వేసినటువంటి శాసనాలను మనము పిల్లర్స్ ఇన్స్క్రిప్షన్స్ అని చెప్పేసి అంటాం. ఇవి 7 స్తంభ శాసనాలు వేయించడం అనేది జరిగింది. అందులో ముఖ్యమైనది ఏమిటంటే ఇక్కడ మీరట్, అలాగే తోప్రా, అలాగే మనకు ఇక్కడ కౌశాంబి అంటే ఇక్కడ అలహాబాద్ దగ్గర ఉన్న అలహాబాద్ స్తంభ శాసనం అంటాము. మీరట్, తోప్రా, అలహాబాద్ స్తంభ శాసనం, అలహాబాద్ స్తంభ శాసనం. అలాగే మనకు లౌరియా నందన్గర్, అలాగే లౌరియా అరరాజ్, అలాగే మనకు ఇక్కడ రాంపూర్వ, అలాగే మనకు ఇక్కడ అత్యంత ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే ఇక్కడ రుమ్మిందై అనేటటువంటిది. ఇవి మనకు మేను అశోకునికి సంబంధించిన ప్రధానమైన స్తంభ శాసనాలు 7. మీరట్, తోప్రా, అలాగే అలహాబాద్, లౌరియా నందన్గర్, లౌరియా అరరాజ్, రాంపూర్వ, అలాగే రుమ్మిందై అనేటటువంటివి ఇవి మెయిన్ ముఖ్యమైనటువంటి ఈ యొక్క స్తంభ శాసనాలుగా చెప్పవచ్చును. వీటిని మనం ఇందులో ఈ మీరట్, తోప్రా ఈ 2 స్తంభ శాసనాలను ఈ యొక్క ఫిరోజ్ షా తుగ్లక్ అనే ఈ ఢిల్లీ సుల్తాను వీటిని ఈ మీరట్, తోప్రా ప్రాంతాల నుండి ఢిల్లీకి తరలించడం జరిగింది. ఇక అలహాబాద్ స్తంభ శాసనాన్ని మొఘల్ చక్రవర్తుల్లో గొప్పవాడు నిరక్షరాస్యుడైన అక్బరు ఢిల్లీకి తరలించాడు. ఢిల్లీకి తరలించిన
ఆ స్తంభం మీద ఈ యొక్క జహాంగీర్, అక్బర్ కొడుకైన జహాంగీర్ తన కాలంలో శాసనాన్ని లిఖించడం అనేది జరిగింది. ఇక లౌరియా నందన్గర్, లౌరియా అరరాజు, రాంపూర్వ, రుమ్మిందై ఇవి మనకు అత్యంత కీలకమైన మిగతా స్తంభ శాసనాలుగా మనం చెప్పవచ్చు. అందులో లౌరియా నందన్గర్ అనేది అశోకుని యొక్క శాసనాలలో అందమైనదిగా ఇప్పటికి కూడా చెప్పబడుతుంది, ప్రసిద్ధిగాంచింది. ఇక అలాగే మనకి ఇక్కడ రుమ్మిందై అనే స్తంభ శాసనం ఏదైతే ఉందో, ఈ రుమ్మిందై అనేటటువంటి స్తంభ శాసనంలో అశోకుడు తాను ఆ సింహాసనం అధిష్ఠించిన 10 సంవత్సరాలకు కుషినగరాన్ని సందర్శించాడని, అలాగే 20 సంవత్సరాలకు గౌతమ్ బుద్ధుడు జన్మించిన నేపాల్లోని ఆ లుంబిని వనం ఏదైతే ఉందో ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ సందర్శించి ఆ గ్రామ ప్రజలను సందర్శించి ఆ అత్యంత పవిత్రమైన ఆ ప్రాంతంలో నివసించేటటువంటి ప్రజలకు బలి అనే పన్నును పూర్తిగా రద్దు చేశాడని, భాగా అనే పన్నులో 1/6 వంతు కాకుండా కేవలం 1/8 వంతు మాత్రమే ఈ లుంబిని ప్రాంత ప్రజలు మీకు మాత్రమే అవకాశాన్ని ఇస్తున్నాను, మీరందరూ 1/8 వంతు మాత్రమే భాగా అనే పన్నును అధికారులకు చెల్లించాలి, మీకు తగ్గింపు చేస్తున్నానన్న విషయాన్ని చెప్పినట్లుగా ఈ యొక్క రుమ్మిందై స్తంభ శాసనంలో మనకు క్లియర్గా పేర్కొనడం అనేది జరిగింది. ఆ రుమ్మిందై స్తంభ శాసనము నేపాల్, సో అది క్లియర్గా మనకి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. సో ఇవి మనకు ముఖ్యంగా 7 స్తంభ శాసనాలకు సంబంధించిన సమాచారం. మరి ఇక్కడ 3 గుహాలయ శాసనాలు అని చెప్పేసి అన్నారు. మరి 3 గుహాలయ శాసనాలు ఏమిటి అనేటటువంటిది ఈయన మనకు అశోకుడు నేటి బీహార్ రాష్ట్రంలోని బరాబర గుహలు తొలపించాడు. 3 గుహలు తొలపించాడు. 3 గుహలు ఏదైతే ఉన్నాయో ఆ 4 గుహలు తొలపించాడు. ఇక్కడ మనకు 4 గుహలు తొలపించాడు. అందులో 3 గుహాలయ శాసనాలు వేయించడం అనేది జరిగింది. ఆయన తొలపించిన గుహలు 4 గుహలు, అందులో శాసనాలు వేసింది 3 గుహాలయ శాసనాలు. సో అందులో అవి ఎక్కడ అంటే నేటి బీహార్ రాష్ట్రంలోని బరాబర్ అనే ప్రాంతంలో పెద్ద పెద్ద కొండరాళ్ళు లేదా బండరాళ్లను తొలచి వాటిని 4 గుహలుగా మలచి ఆ 4 గుహల్లో ఆయన ప్రధానంగా 3 గుహాలయ శాసనాలను వేయించడం అనేది జరిగింది. ఆయన తొలిపించినటువంటి ఆ 3 గుహాలయ శాసనాలు లిఖించబడిన ఆ 4 గుహలను ఈ యొక్క అశోకుడు తన తండ్రి అయిన బిందుసారుడు అవలంబించిన లేదా స్వీకరించినటువంటి అజీవక మత సన్యాసులు ఎవరైతే ఉన్నారో ఆ అజీవక మత సన్యాసులకు ఆ గుహలను అశోకుడు స్వచ్ఛందంగా దానం చేయడం అనేది జరిగింది. మరి ఏంటి ఆ గుహలు అంటే సుధామ, లోమాష్ ఋషి, కర్ణ చౌపారా, 4వది గోపిక. సో సుధామ, లోమాష్ ఋషి, కర్ణ చౌపారా, గోపిక ఈ 4 గుహలు తొలపించి ఇందులో 3 గుహాలయ శాసనాలు లిఖించాడు. మరి 3 గుహాలయ శాసనాలు లిఖింపచేసిన ఈ 4 గుహలను అశోకుడు తన యొక్క తండ్రి బిందుసారుడు అవలంబించిన ఈ యొక్క అజీవక మతానికి చెందిన సన్యాసులకు వాటిని ఉచితంగా దానం చేయడం జరిగింది. మొట్టమొదట భారతదేశ చరిత్రలోనే ఈ యొక్క గుహలను అంటే పెద్ద పెద్ద బండరాళ్లను తొలచి గుహలుగా మలచి ఆ గుహలను మొట్టమొదటిసారిగా దానం చేసినటువంటి పాలకుడిగా ఎవరయ్యా అంటే మన యొక్క అశోకుడు ప్రసిద్ధిగాంచాడు, అశోకుడు పేరుగాంచాడు. మొట్టమొదట గుహలను నార్త్ ఇండియాలో కానీ ఓవరాల్లో కానీ దానం చేసింది ఎవరయ్యా అంటే మౌర్యులు. ఆ మౌర్యుల్లో అశోకుడు అని చెప్పాలి. తర్వాత రాజవంశం ఎవరంటే దక్కన్ ప్రాంతానికి చెందిన రాష్ట్రకూటులు. ఇలా మొత్తం అశోకుడు 14 శిలాశాసనాలు,
7 స్తంభ శాసనాలు, 3 గుహాలయ శాసనాలను వెలికి తీసిన పురావస్తు చరిత్రకారులు. అందులో లిఖించబడి ఉన్న సమాచారం ప్రకారం మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు సంక్షిప్తంగా వివరించడం అనేది జరిగింది. అంతేకాదు ఈ శాసనాల ద్వారా వాళ్ళు తెలుసుకొని చెప్పింది ఏమిటంటే, భారతదేశ చరిత్రలోనే కాదు ప్రపంచ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శాసనాల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడిన మొట్టమొదటి తొలి చక్రవర్తిగా అశోకుడు పేరుగాంచాడన్న విషయాన్ని మనకు క్లియర్గా వివరించడం అనేది జరిగింది. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా శాసనాల ద్వారా ప్రజలతో నేరుగా మాట్లాడిన తొలి చక్రవర్తిగా అశోకుడు పేరుగాంచాడన్నటువంటి విషయాన్ని మనకు పురావస్తు చరిత్రకారులు వివరించడం జరిగింది. తాను చెప్పదలుచుకున్న ప్రతి మాట, ప్రతి సందేశాన్ని ప్రజల వద్దకు డైరెక్ట్ తీసుకెళ్ళడానికి ఈ శాసనాల మీద సమాచారాన్ని లిఖింపవేసి ఈ యొక్క ప్రతి ప్రాంతంలో ఆ సమాచారాన్ని పూర్తి స్థాయిలో ప్రజలు చదివి అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా ఆ శాసనాల మీద ఆ సమాచారాన్ని ప్రజలకు చేరవేయడానికి అశోకుడు ధర్మ మహామాత్రుల అధికారులను నియమించాడు. వాళ్ళు ముఖ్యంగా చదువురాని నిరక్షరాస్యులకు ఆ సమాచారాన్ని చదివి వినిపించి ఆ యొక్క సమాచారాన్ని, సందేశాన్ని వాళ్ళు తప్పకుండా అనుసరించేటట్లు చేసేటటువంటి వారు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. అంత పర్ఫెక్ట్గా అశోకుడు ఈ శాసనాల ద్వారా ప్రజల వద్దకు వెళ్ళినటువంటి పాలకుడిగా మారాడనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక మరి ఈ శాసనాల్లో అశోకుడికి సంబంధించినవి ఓకే. మరి ఇతరుల శాసనాలు ఏవైనా ఉన్నాయా? చంద్రగుప్త మౌర్యుడి కాలంలో వేయబడిన సౌగౌర్ శాసనం అలాగే మహాస్థాన శాసనాలు ఏవైతే ఉన్నాయో ఈ 2 శాసనాలలో ప్రధానంగా ముఖ్యంగా చరిత్రకారులు తెలుసుకుంది ఏంటంటే, మౌర్య సామ్రాజ్యంలో కరువు కాటకాలు సంభవించినప్పుడు ఈ యొక్క పాలకులు అంటే రాజు లేదా చక్రవర్తి కానీ పాలకులు, అధికారులు ప్రజల సంక్షేమానికి తీసుకోవలసిన బాధ్యతలు ఏమిటి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు తీసుకోవలసిన బాధ్యతలు ఏమిటి, ఆ కరువు నివారణ చర్యలుగా వేటిని అవలంబించాలి అనేటటువంటి అంశాలను తెలుపుతూ ఈ యొక్క శాసనాలలో లిఖించడాన్ని మనకు పురావస్తు చరిత్రకారులు మనకు క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇక మరి ఈ మౌర్య సామ్రాజ్యం గురించి తెలుపుతున్న శాసనాల్లో మరొకటి గిర్నార్ లేదా జూనాగఢ్ శిలాశాసనం. గిర్నార్ లేదా జూనాగఢ్ నేటి గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్ కొండల వద్ద ఉన్న ఈ యొక్క జూనాగఢ్ అనే ప్రాంతం వద్ద క్రీస్తు శకం 150 ప్రాంతంలో ఈ సంవత్సరంలో క్రీస్తు శకం 150లో ఈ యొక్క శకరాజుల్లో గొప్పవాడైన రుద్రదమనుడు అనేటటువంటి వాడు ఈ యొక్క పూర్తిగా సంస్కృతంలో ఈ శాసనాన్ని వేయించడం జరిగింది. ఈ శాసనంలో ముఖ్యంగా రుద్రదమనుడు పేర్కొంది ఏమిటంటే, ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడు తవ్వించిన పుష్యగుప్తుడి యొక్క పర్యవేక్షణలో తవ్వించిన ఈ సుదర్శన తటాకం అంటే చెరువు, సుదర్శన తటాకం అనేటటువంటి ఆ చెరువును త్రవ్విస్తే ఆ చెరువు తన కాలంలో ఈ యొక్క శిథిలావస్థకు చేరుకున్నది. ఆ శిథిలావస్థకు చేరుకున్న ఈ సుదర్శన తటాకం అనే ఈ చెరువుకు నేను వర్ణదత్తుడనే అధికారి పర్యవేక్షణలో నేను దీన్ని పర్యవేక్షిస్తున్నాను, అంటే నేను దీన్ని మరమ్మతులు చేయిస్తున్నాను అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క రుద్రదమనుడు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సుదర్శన తటాకానికి రుద్రదమనుడు మరమ్మతులు చేయిస్తున్నాడు, రీకన్స్ట్రక్షన్ చేయిస్తున్నాడు అనే విషయాన్ని తెలుపుతూనే ఎట్ ద సేమ్ టైము ఈ యొక్క సుదర్శన తటాకాన్ని మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు త్రవ్వించాడన్న విషయాన్ని మనకు తెలియచేయడం అనేది జరిగింది. అది మనకు మెయిన్ ఈ గిర్నార్ లేదా జూనాగఢ్ శాసనం ద్వారా పురావస్తు చరిత్రకారులు తెలుసుకున్న సమాచారం. అండ్ ఆల్సో ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఉంది. ఏమిటయ్యా అంటే, భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పూర్తిగా సంస్కృతం భాషలో లిఖించబడి లభించిన
తొలి శుద్ధ సంస్కృత శిలాశాసనంగా ఏది పేరుగాంచిందయ్యా అంటే ఈ గిర్నార్ లేదా జూనాగఢ్ శిలాశాసనం. గిర్నార్ లేదా జూనాగఢ్ శిలాశాసనం అనేది ప్రసిద్ధిగాంచింది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించాలి మిత్రులారా. సో ఇది మనకు శాసనాలకు సంబంధించిన సమాచారం అన్నప్పుడు మనం ఇక్కడ ఇది గుర్తుంచుకోవాలి. రెండవది ఇక్కడ మనకు అత్యంత ముఖ్యమైనటువంటి మరో ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ మనం మైండ్లో వెండాలి. ఏంటిది అది అంటే ఇక్కడ అత్యంత కీలకమైనటువంటి పురావస్తు ఆధారాల్లో రెండవది నాణెములు అనేటటువంటివి. మౌర్యుల కాలంలో ముఖ్యంగా బంగారంతో అలాగే వెండితో అలాగే ముఖ్యంగా రాగితో ఈ యొక్క లోహాలతో ముఖ్యంగా వాళ్ళు నాణ్యాల్ని తయారు చేసేవాళ్ళు. వీళ్ళ కాలంలో ముఖ్యంగా మౌర్యుల కాలంలో పంచ్ మార్క్డ్ కాయిన్స్ అనేటటువంటివి బాగా వెలుగులోకి వచ్చాయి. అనగా విద్దంక నాణ్యాలు ఎక్కువగా వాడుకలోకి రావడం జరిగింది. పంచ్ మార్క్డ్ కాయిన్స్ అని చెప్పేసి అంటాము. సో విద్దంక నాణ్యాలు మొట్టమొదటిసారిగా ఈ యొక్క మౌర్యుల కాలంలో రావడం జరిగింది. అనగా పూర్తిగా రెండు వైపులా కాకుండా నాణ్యానికి ఒకవైపుగా మాత్రమే ఈ యొక్క ఏదైనా గుర్తులు కానీ ముద్రలు ముద్రించేటటువంటి ఆ యొక్క ప్రింటెడ్ ప్రాసెస్ ఉందో దాన్ని మనము పంచ్ మార్కుడు అని చెప్పేసి అంటాము. అటువంటి ఆ పంచ్ మార్కుడు కాయిన్స్ ఈ మౌర్యుల కాలంలో మొట్టమొదటిసారిగా ప్రాచుర్యంలోకి రావడం జరిగింది. అనగా విద్దంక నాణ్యాలు. అదే ముఖ్యంగా ఈ నాణ్యాలను మనకు వీళ్ళు బంగారం వెండి రాగితో వాళ్ళు తయారు చేసుకోవడం అనేది జరిగింది. మరి ఇందులో ఎస్పెషల్లీ ఇక్కడ వీళ్ళ కాలంలో బంగారం అలాగే వెండి అలాగే రాగి నాణాలు బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. ముఖ్యంగా బంగారం నాణ్యాలు సువర్ణాలుగా పిలువబడ్డాయి. వెండి నాణ్యాలు ఫానా అనే పేరుతో ప్రాచుర్యంలోకి వచ్చాయి. మరి రాగి నాణ్యాలు రూకా, మసిక అలాగే కాకిని. సో రూకా, మసిక, కాకిని అనే పేరుతో రాగి నాణ్యాలు, వెండి నాణ్యాలు పానా అనే పేరుతో, సువర్ణాలు బంగారం అనే లోహంతో తయారు చేయబడ్డాయి నాణ్యాలు సువర్ణాలు అనే పేరుతో ఇవి ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. మరి ఈ నాణ్యాలలో మౌర్యుల కాలంలో బంగారంతో తయారు చేయబడ్డ సువర్ణాలు, రాగితో తయారు చేయబడ్డ రూక, మసిక, కాకిని అలాగే వెండితో తయారు చేయబడ్డ పానా అనే ఈ అన్ని నాణ్యాలలో మౌర్యుల కాలంలో ఎక్కువగా చలామణిలో ఉన్నటువంటి ఎక్కువగా వ్యాప్తిలోకి వచ్చినటువంటి నాణ్యంగా ఏది ప్రసిద్ధిగాంచిందన్నప్పుడు మనము 100% పానా అనేటటువంటి వెండి నాణ్యం అని చెప్పేసి అనాలి. పానా అనేది ఏంటంటే దాని స్పెషాలిటీ ఏంటంటే మౌర్యుల కాలంలో ఎక్కువగా చలామణిలో ఉన్నటువంటి వెండి నాణ్యంగా మనం పానా అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. మౌర్యుల కాలంలో ఎక్కువగా చలామణిలో ఉన్నటువంటి నాణ్యం ఏమిటంటే పానా అని. మరి ఈ నాణ్యాల మీద ఉన్నటువంటి ఈ యొక్క కొన్ని ప్రతిమల ఆధారంగా ఈ నాణ్యాల మీద ఉన్నటువంటి కొన్ని బొమ్మల ఆధారంగా కూడా ఈ యొక్క మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని వాళ్ళు గుర్తుంచడం అనేది జరిగింది. పురావస్తు చరిత్రకారులు ముఖ్యంగా వీళ్ళ యొక్క నాణాల మీద వీళ్ళు నెమలి బొమ్మను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా అర్ధచంద్రాకారపు గుర్తులను గుర్తించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సూర్యుని ప్రతిమలను గుర్తించడం జరిగింది. నెమలి గుర్తులు ఉన్నాయి, అర్ధచంద్రాకారం గుర్తులు ఉన్నాయి, అలాగే సూర్యుని యొక్క ప్రతిమలతో కూడినవి. ముఖ్యంగా ఈ యొక్క చక్రవర్తుల యొక్క ప్రతిమలతో బొమ్మలతో కూడిన వాటిని కూడా వీరి యొక్క నాణ్యాల మీద గుర్తించారు. ఏనుగు కూడా ఉంది, ఇక్కడ ఏనుగును కూడా మనము గుర్తించాలి. ఏనుగు, సింహం వంటి జంతువుల యొక్క బొమ్మలను కూడా వారి యొక్క నాణ్యాల మీద ముద్రించడం జరిగింది. నెమళ్లను, అర్ధచంద్రాకార గుర్తులను, సూర్యుని యొక్క ప్రతిమలను ఇవి ముఖ్యంగా వీరు ఆ యొక్క నాణ్యాలపై వీరు గుర్తించినటువంటి కొన్ని జంతువులు, కొన్ని గుర్తులకు సంబంధించిన ఆధారాల ప్రకారం కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని పురావస్తు చరిత్రకారులు మనకు తెలుసుకోవడం జరిగింది, మనకు వివరించడం అనేది జరిగింది. మరి ఈ నాణ్యాల తర్వాత పురావస్తు ఆధారాల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే మరి నిర్మాణాలు లేదా కట్టడాలు. మరి ముఖ్యంగా నిర్మాణాల్లో మనకు ఇక్కడ చూస్తే అత్యంత ముఖ్యమైనది
చంద్రగుప్త మౌర్యుడి పీరియడ్లో తవ్వబడిన సుదర్శన తటాకం చాలా చాలా ఇంపార్టెంట్. నేటి గుజరాత్ రాష్ట్రంలోని గిర్నార్ కొండల వద్ద ఉన్న జూనాగఢ్ అనే ప్రాంతం వద్ద చంద్రగుప్త మౌర్యుడు పుష్యగుప్తుడి యొక్క శాఖ పర్యవేక్షణలో ఈ సుదర్శన తటాకం అనే అతిపెద్ద చెరువును ప్రజల యొక్క సాగునీరు తాగునీటి అవసరాలు తీర్చడానికి ఈ చెరువును త్రవ్వించడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనకు ఈ యొక్క చెరువు ద్వారా తెలుసుకున్నాము. రెండోది ఏమిటయ్యా అంటే అశోకుడు భారతదేశం నలుదిక్కులా నిర్మించిన 84,000 స్తూపాలు 84,000 స్తూపాలు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే అత్యంత కీలకమైనది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలని అత్యంత కీలకమైన ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే ఇక్కడ నేపాల్లో లలితపట్నం అనేటటువంటి నగరాన్ని నూతనంగా నిర్మించాడు. అలాగే నేటి జమ్మూ కాశ్మీర్ రాజధాని అయిన శ్రీనగర్ను కూడా అశోకుడు నిర్మించడం అనేది జరిగింది. అలాగే పాటలీపుత్రంలో అశోకుడు అతిపెద్ద రాజప్రాసాదాన్ని అనేక చిన్న చిన్న గదులతో కూడిన అతిపెద్ద భవన నిర్మాణ సముదాయంగా పేరుగాంచిన ఈ పాటలీపుత్రానికి సంబంధించిన రాజప్రాసాదాన్ని కూడా అశోకుడు నిర్మించడం జరిగింది. సో నేపాల్లో లలితపట్నం, జమ్మూ కాశ్మీరు రాజధానిగా ఉన్న శ్రీనగర్, అలాగే భారతదేశం నలుదిక్కులా నిర్మించిన 84,000 స్తూపాలు ఇవి మనకు ముఖ్యంగా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆ కాలానికి చెందిన సమాచారాన్ని అందించడంతో పాటు ఈ యొక్క అశోకుడికి సంబంధించిన సమాచారాన్ని ఆయన యొక్క పరమత సహన విధానాన్ని కూడా మనకు క్లియర్గా వివరించడం జరిగింది. మరి అందులో ఈ 84,000 స్తూపాల్లో మనకు పెద్ద స్తూపంగా మనం ఏం చెప్తామంటే సాంచి స్తూపం, మరి ముఖ్యమైన స్తూపంగా మనం ఏం చెప్తామంటే సారనాథ్ స్తూపం. సాంచి స్తూపం, సారనాథ్ స్తూపం. రెండవ పెద్ద స్తూపంగా మనకు బారూత్ స్తూపాన్ని మనం చెప్తాము. సో ఈ సాంచి స్తూపం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో, అలాగే ఇక్కడ మనకు ముఖ్యంగా మనకు సారనాథ్ స్తూపం అనేటటువంటిది ఏదైతే ఉందో, ఈ సారనాథ్ స్తూపం ఏదైతే ఉందో ఇది మనకు ముఖ్యంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ సారనాథ్ స్తూపం ఏదైతే ఉందో ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. అలాగే బారూత్ స్తూపం అనేది మధ్యప్రదేశ్, అంటే రెండు మధ్యప్రదేశ్లో ఉన్నది, ఒకటి మనకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండడం అనేది జరిగింది. ఇందులో సాంచి స్తూపం ఇది గుమ్మటం ఆకారంలో ఉన్నటువంటి నిర్మాణం. గుమ్మటం ఆకారంలో మనకు ఆల్రెడీ స్తూపాల గురించి చెప్పేటప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బౌద్ధ మతంలో గుమ్మటం ఆకారం ఉంటుంది. గుమ్మటం పైన స్తంభం చివరి భాగాన ఒక గొడుగు వంటి ఆకృతి ఉంటుంది. ఆ స్తూపం చుట్టూ అందమైన ముఖద్వారాలు కలిగిన రాతి ప్రహరీ గోడ వంటి నిర్మాణం అనేది ఉంటుంది. ఈ స్తూపాల నిర్మాణాలకు చెక్క కానీ, మట్టి కానీ, ఇటుక కానీ, రాయి వంటి వాటిని ఉపయోగించి నిర్మించడం జరిగింది. అలా వాటిని ఉపయోగించి నిర్మించిన వాటిల్లో అతిపెద్ద స్తూపంగా నేటి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ సాంచి స్తూపాన్ని చెప్పవచ్చును. అటువంటి ఈ సాంచి అశోకుడు నిర్మించిన సాంచి స్తూపానికి పుష్యమిత్ర శుంగుడు అనే శుంగవంశ స్థాపకుడు ఈ సాంచి స్తూపంతో పాటు ఈ బారూత్ స్తూపానికి వాస్తుపరమైనటువంటి అలంకరణ తోరణ ద్వారాలను వీటిని ఏర్పాటు చేయడం జరిగింది. సో రెండవది ఏమిటంటే ఈ యొక్క శాతవాహన రాజుల్లో అత్యధిక కాలం పరిపాలించిన రెండవ శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఆ రెండవ శాతకర్ణి ఇదే సాంచి స్తూపానికి, అశోకుడు నిర్మించిన సాంచి స్తూపానికి దక్షిణ తోరణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దక్షిణ తోరణ ద్వారాన్ని నిర్మించడం జరిగింది. అంతేకాదు అశోకుడు నిర్మించిన ఈ సాంచి స్తూపం నుంచే సాంచి స్తూపంలోని మకర తోరణం ఏదైతే ఉందో ఆ మకర తోరణాన్ని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని నిర్మించడంలో ఈ యొక్క మకర తోరణం అనే గుర్తును స్వీకరించడం జరిగింది. తెలంగాణ అమరవీరుల స్తూపంలో ఆ మకర తోరణం అనే గుర్తు ఎక్కడదంటే ఈ అశోకుడు నిర్మించినటువంటి సాంచి స్తూపం నుంచి అని చెప్పేసి మీరు గ్రహించాలి. అలాగే ముఖ్యమైనటువంటిది ఏమిటయ్యా అంటే ఇక్కడ మరొకటి ప్రస్తుతం ఇప్పుడు ప్రజెంట్గా మనకు ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుతము నూతనంగా తాను విడుదల చేస్తున్న 200 రూపాయల నోటు మనం చూసినట్లయితే ఆ వెనక భాగాన
ఈ 84,000 స్తూపాల్లో పెద్దదైన ఈ సాంచి స్తూపం అనేటటువంటిది మీకు క్లియర్గా కనబడుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ 84,000 స్తూపాల్లో ముఖ్యమైనదని అంటున్నాము. మరి 84,000 స్తూపాల్లో ముఖ్యమైనదిగా చెప్పబడుతున్న ఈ సారనాథ్ స్తూపం ఏదైతే ఉందో, ఈ సారనాథ్ స్తూపాన్ని మనం ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే ఇది నేటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. 84,000 స్తూపాల్లో ముఖ్యమైన స్తూపంగా ఇది ప్రసిద్ధిగాంచింది. ఈ సారనాథ్ స్తూపం మీదనే ఈ యొక్క దేవనాగరి లిపిలో రాసి ఉన్న సత్యమేవ జయతే అనే వాక్యం అనేది మనకు కనపడుతుంది. మరి అశోకుడు ఈ స్తూపం మీదికి ఈ సత్యమేవ జయతే అనే వాక్యాన్ని మనకు 108 ఉపనిషత్తుల్లో ఒకటైన ఈ యొక్క మండకోపనిషత్తు నుంచి దీన్ని గ్రహించి ఈ యొక్క స్తూపం మీదికి తీసుకోవడం జరిగింది. ఈ యొక్క స్తూపం నుంచే మన భారత ప్రభుత్వం ఈ సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యాన్ని, దేవనాగరి లిపిలో ఉన్న ఈ వాక్యాన్ని ఇదే సారనాథ్ స్తూపం నుంచి గ్రహించడం లేదా స్వీకరించడం జరిగింది. అలాగే ఇదే స్తూపం నుంచి అలాగే ఈ యొక్క 24 ఆకులు కలిగిన ఈ అశోకుడి యొక్క ధర్మచక్రాన్ని కూడా ఈ యొక్క భారత ప్రభుత్వం మనకు జాతీయ చిహ్నంగా మనకు గ్రహించడం అనేది జరిగిందన్న విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అయితే ఇదే సారనాథ్ స్తూపం మీద మనకు ప్రధానంగా మీరు క్లియర్గా గమనించినట్లయితే కుడివైపు అలాగే ఎడమవైపు మీరు క్లియర్గా గమనిస్తే 2 జంతువులు కనబడతాయి. కుడివైపు ఎద్దు కనబడుతుంది, అంటే వృషభం కనబడుతుంది. ఎడమవైపు మనకు ఇక్కడ గుర్రం కనబడుతుంది. కుడివైపు వృషభం, ఎడమవైపు గుర్రం. సో మనకి ఇక్కడ కుడివైపు ఎద్దు ఉంటుంది. ఆ ఎద్దు మనకు దృఢత్వానికి, స్థిరత్వానికి గుర్తుగా సూచిస్తుంది, అభివృద్ధికి నిదర్శనం. రెండోది ఎడమవైపు గుర్రం ఏంటిది? వేగానికి యొక్క శక్తికి నిదర్శనంగా సూచిస్తుంది ఎడమవైపు ఉన్నటువంటి గుర్రం. మరి ఆ సారనాథ్ స్తూపంలో మధ్యలో ఉన్నటువంటి 24 ఆకులు కలిగిన ఆ ధర్మ చక్రం ఏమిటంటే 24 గంటల కాలమానాన్ని చూపిస్తుంది. ఈ యొక్క మన యొక్క అభివృద్ధికి చిహ్నంగా, ప్రగతికి ప్రతీకగా నిలిచిపోయినట్లుగా కనబడుతుంది. అయితే ఈ సారనాథ్ స్తూపం మీద మనకు జనరల్గా ధర్మచక్రం కనబడుతుంది, కుడివైపు ఎద్దు కనబడుతుంది, ఎడమవైపు గుర్రం కనబడుతుంది. బట్ మనకు ఈ స్తూపం మీద ఉన్నా కూడా కనపడనటువంటి జంతువులుగా కూడా 2 ఉన్నాయి. వాటిని కూడా మనము గుర్తుంచుకోవాలి. ఏమిటంటే ఏనుగు అలాగే సింహం. సారనాథ్ స్తూపం మీద కనపడే జంతువులు అంటేనేమో కుడివైపు ఎద్దు, ఎడమవైపు గుర్రం. ఉన్నా కూడా కనపడనటువంటి జంతువులు ఏమిటంటే ఇక్కడ ఏనుగు మరియు సింహం ఉన్నా కూడా మనకు కనపడనటువంటి జంతువులుగా ఇక్కడ మనం వీటిని గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఓకేనా? రైట్. ఇక మనకు మెయిన్ ముఖ్యమైనటువంటి దాంట్లో వీటి తర్వాత నేపాల్లో లలితపట్నం, శ్రీనగర్ అన్నం, పాటలీపుత్రంలో రాజప్రసాదం. అయితే ఈ నిర్మాణాలతో పాటు ముఖ్యంగా అశోకుని కాలంలో ఎక్కువగా ఆయనకు పేరు ప్రఖ్యాతలు సంపాదించి పెట్టినవి ఏమిటంటే క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాలు. అంటే ఏమిటి? క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాలు అంటే ఏమిటి? దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం చూద్దాం. సో క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు ఇక్కడ రాస్తున్న చూడండి. క్యాపిటల్స్ లేదా రాజచిహ్నాలు అంటే మౌర్యుల యొక్క శక్తికి, రాజసానికి, ఆ యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకలుగా నిలిచిపోవడానికి మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడైనటువంటి ఈ యొక్క అశోకుడు ఈ క్యాపిటల్స్ నిర్మాణాలను చేపట్టడం జరిగింది, లేదా రాజచిహ్నాల నిర్మాణాలను చేపట్టడం అనేది జరిగింది. మరి ఏంటిది ఈ నిర్మాణాలు ఎలా చేసేవారు? పొడవాటి నిలువైనటువంటి స్తంభాల మీద ఈ యొక్క స్తంభాల చివరన ఏదో ఒక జంతు ఆకృతిని, ఏదో ఒక వస్తు ఆకృతిని నిర్మాణం వచ్చేటట్లుగా చెక్కి ఆ నిర్మాణాన్ని చెక్కినటువంటి ఆ స్తంభాలను ఒక చోట ప్రతిష్ఠించడం జరిగేది. అలా ప్రతిష్ఠించబడిన ఆ నిర్మాణాలనే
క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాలు అని చెప్పేసి అంటారు. ఈ నిర్మాణాల ప్రక్రియ ప్రారంభమైంది ఎస్పెషల్లీ ఈ మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తులందరిలోకెల్లా గొప్పవాడైనటువంటి ఈ యొక్క అశోకుడి కాలం నుంచి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరి ఇందులో ప్రధానంగా మనం గమనించాల్సిన మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ క్యాపిటల్స్ నిర్మాణాల్లో మనకు ముఖ్యమైనటువంటివి ఏమిటి అనేటటువంటివి. అందులో చూస్తే మనకు ఇక్కడ సారనాథ్లోని సింహశిఖరం ఒకటి, రెండోది రాంపూర్వ, మూడోది శ్రావస్తి, 4 ధౌలి, 5వది మనకు లౌరియా నందన్గర్, ఇక్కడ 6వది మనకు పాటలీపుత్రం. సో ముఖ్యంగా అశోకుడు తన యొక్క కాలంలో మౌర్యుల యొక్క శక్తికి, రాజసానికి, తమ యొక్క సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలిచిపోవడానికి ఈ యొక్క తన యొక్క కాలంలో ఎస్పెషల్గా ఈ క్యాపిటల్స్ నిర్మాణాలను లేదా రాజచిహ్నాల నిర్మాణాలను చేపట్టడం అనేది జరిగింది. ఏంటి ఆ నిర్మాణాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను. ఒక పొడవాటి నిలువైన స్తంభాలను తీసుకొని ఆ స్తంభాల చివరి భాగాన ఏదో ఒక జంతు ఆకృతి లేదా ఏదో ఒక వస్తు ఆకృతి నిర్మాణం వచ్చేటట్లుగా చెక్కి దాన్ని ఒక స్థిరమైన ప్రాంతంలో ప్రతిష్ఠింపజేసేటటువంటి ఆ నిర్మాణ విధానమే ఈ క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాలు. అటువంటి నిర్మాణాల ప్రక్రియ ఈ అశోకుని కాలం నుంచి ప్రారంభం కావడం అనేది జరిగింది. మరి ఎస్పెషల్లీ ఈ నిర్మాణాల్లో చూస్తే మొట్టమొదటి క్యాపిటల్స్ నిర్మాణాల్లో మొట్టమొదటిది మరియు ముఖ్యమైన నిర్మాణంగా చెప్పబడింది ఏమిటయ్యా అంటే ఈ సారనాథ్లోని సింహశిఖరం. దీన్నే మనకు అశోకుని స్తంభం అని చెప్పేసి కూడా అంటారు. సారనాథ్లోని సింహశిఖరాన్ని అశోకుని యొక్క స్తంభం అంటాము, అశోకుని యొక్క స్తంభంగా పిలుస్తాము దీన్ని. ముఖ్యంగా ఈ యొక్క సారనాథ్లోని సింహశిఖరాన్ని మీరు అబ్జర్వ్ చేస్తే ఈ స్తంభం చివరి భాగాన ఈ యొక్క 4 సింహాలు 4 దిక్కుల వైపు రాజసం ఉట్టిపడేటట్లుగా చూస్తున్నటువంటి అద్భుతమైనటువంటి నిర్మాణ శైలిలో చెక్కబడడం అనేది జరిగింది. దాన్ని సారనాథులో ప్రతిష్ఠింపజేయడం అనేది జరిగింది. దాన్నే మనము సింహశిఖరం అంటాము. సారనాథులో ఉంది. ఇందులో ఎక్కువగా రాజస్థాన్ సంబంధించిన యొక్క చిత్రశైలి అనేది ఇందులో కనపడడం అనేది మనం క్లియర్గా గమనించవచ్చును. అందుకని దీన్నే సారనాథులో చెక్కబడ్డ ఇది మొట్టమొదటి యొక్క క్యాపిటల్స్ నిర్మాణం కాబట్టి ఇది అందమైనదిగా, ప్రధానమైనదిగా, ఈ యొక్క మొట్టమొదటిదిగా, ముఖ్యమైనదిగా కూడా దీన్ని చెప్పడం అనేది జరిగింది. సారనాథ్లోని సింహశిఖరం. అలాగే రాంపూర్వాలో ఏ జంతువు యొక్క బొమ్మ చెక్కబడ్డదంటే వృషభం. సో వృషభ శిఖరం. రాంపూర్వ ఎక్కడ? బీహార్. సారనాథ్ ఎక్కడ? యూపీ. మరి శ్రావస్తి ఎక్కడ? యూపీ. శ్రావస్తిలో ఏమిటయ్యా అంటే గుర్రం. మరి ధౌలి అంటే ఒరిస్సా. మరి ధౌలి అంటే ఒరిస్సాలో ఏమిటయ్యా అంటే ఏనుగు బొమ్మ, ఏనుగు యొక్క నిర్మాణం. లౌరియా నందన్గర్ అంటే బీహార్. ఇక్కడ ఏమిటంటే ఒకే సింహం. సారనాథ్లోనేమో 4 సింహాలు, లౌరియా నందన్గర్లో ఒకే సింహం. మరి పాటలీపుత్రం ఎక్కడ అంటే బీహార్ రాష్ట్రం. ఇక్కడ ఏమిటి అంటే 24 ఆకులు కలిగినటువంటి ధర్మచక్రం. 24 ఆకులు కలిగిన ధర్మచక్రం. ఇవి ముఖ్యంగా అశోకుని కాలానికి సంబంధించినటువంటి నిర్మాణాలలో ఆయన కాలంలో ప్రారంభమైన ఎస్పెషల్లీ ఈ క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాలకు సంబంధించిన వాటిలో ఫస్ట్ది సారనాథ్లో సింహశిఖరం, రెండోది రాంపూర్వాలో వృషభ శిఖరం ఎద్దు బొమ్మ, మూడోది శ్రావస్తిలో గుర్రం, 4 ధౌలిలో ఏనుగు, అలాగే 5వది లౌరియా నందన్గర్లో ఒకే సింహం, అలాగే పాటలీపుత్రంలో జంతు బొమ్మ కాకుండా అశోకుడి యొక్క ధర్మచక్రం ఏదైతే ఉందో దాన్ని ఆ గుర్తు నిర్మాణాన్ని చెక్కి దాన్ని ప్రతిష్ఠించడం అనేది జరిగింది. మరి ఇటువంటి అద్భుతమైన అశోకుని కాలం నుండి ప్రత్యేకంగా ప్రారంభమైన ఈ క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాల నిర్మాణాలకు అశోకుడు ప్రత్యేకంగా ఈయన 2 రాళ్లను వాడాడు.
ఎర్రటి చుక్కలున్న తెల్లని రాయి, 2 లేత పసుపు రంగు కలిగిన ఇసుక రాయి. సో లేత పసుపు రంగు కలిగిన ఇసుక రాయి, ఎర్రని చుక్కలున్న తెల్లని ఇసుక రాయి. 1 ఎర్రని చుక్కలున్న తెల్లని ఇసుక రాయి. అలాగే 2వది లేత పసుపు రంగు కలిగిన ఇసుక రాయి. అంటే ఎస్పెషల్లీ ఇక్కడ అశోకుడు మనం ఈ క్యాపిటల్స్ నిర్మాణాలకు మెయిన్ ఆయన యూజ్ చేసినటువంటిది ఏమిటయ్యా అంటే ఎక్కువగా ఇసుక రాయి. ఎస్పెషల్లీ ఈ క్యాపిటల్స్ నిర్మాణాలకి అశోకుడు ఉపయోగించినటువంటి రాయి ఏమిటంటే ఇసుక రాయిగా మనం ఇక్కడ గుర్తించాలి. మరి అందులో ఫస్ట్ది ఎర్రని చుక్కలున్నటువంటి ఈ యొక్క తెల్లని ఇసుక రాయి అనేటటువంటిది ఉత్తరప్రదేశ్లోని మధుర ప్రాంతం నుంచి తెప్పించాడు దీనిని. అలాగే 2వది లేత పసుపు రంగు కలిగినటువంటి ఇసుక రాయిని ఇదే ఉత్తరప్రదేశ్లో వారణాసికి సమీపాన ఉన్న చునార్ అనే ప్రాంతం నుంచి తెప్పించడం జరిగింది. లేత పసుపు రంగు కలిగిన ఇసుక రాయిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వారణాసికి సమీపాన ఉన్న చునార్ అనే ప్రాంతం నుంచి తెప్పించాడు. ఎర్రని చుక్కలు ఉన్నటువంటి తెల్లని ఇసుక రాయిని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మధుర ప్రాంతం నుంచి తెప్పించి తన కాలంలో మౌర్యుల శక్తికి, రాజస్థానికి, సార్వభౌమాధికారానికి ప్రతీకగా నిలబడేటట్లు తాను నిర్మాణం తలబెట్టిన ఈ క్యాపిటల్స్ నిర్మాణాలు లేదా రాజచిహ్నాల నిర్మాణాలకు మనోడు శ్రీకారం చుట్టి దాన్ని విస్తృతంగా దానిని ముందుకు తీసుకెళ్లడం అనేది జరిగింది. ఎవరయ్యా అంటే ఈ యొక్క అశోకుడు. మనకు ఇదంతా కూడా ఇంతసేపు మనం డిస్కస్ చేస్తుందంతా కూడా ఏమిటయ్యా అంటే మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని అందించినటువంటి చరిత్రకారులకు అందించిన ఆధారాల్లో ఒకటైన పురావస్తు ఆధారాల్లో భాగంగా మనం ఇవి నేర్చుకున్నాము. శాసనాలు కావచ్చు, నాణ్యాలు కావచ్చు, నిర్మాణాలు లేదా కట్టడాలు, ఇవన్నీ కూడా రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సినవి మరి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన మరి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని అందించినటువంటి ఆధారాల్లో 2వ ఆధారాలకు వెళ్తున్నాం. మనం ఇప్పుడు క్లియర్గా పురావస్తు ఆధారాలు కంప్లీట్ చేసుకున్నాం నీట్ అండ్ క్లియర్గా. ఇప్పుడు 2వది లిఖితపూర్వక ఆధారాలు లేదా సాహిత్యపరమైన ఆధారాలు లేదా వాంగ్మయ ఆధారాలకు సంబంధించిన మరి సమాచారాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాము. మరి అందులో ముఖ్యంగా ఈ లిఖితపూర్వక ఆధారాలను 2 రకాలుగా చరిత్రకారులు విభజించారు. ఒకటి మనకు ఇక్కడ స్వదేశీ ఆధారాలు, 2వది ఇక్కడ మనకు ఇక్కడ 2వది ఏమిటంటే విదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాలు, ఇవి 2 ఇక్కడ మనము గమనించాలి. మరి స్వదేశీ ఆధారాలు, విదేశీ ఆధారాల్లో ఫస్ట్ స్వదేశీ రచనల్లో చూస్తే మనకు ఇక్కడ ముఖ్యమైన గ్రంథాల్లో ఒకటి అర్థశాస్త్రం, 2వది ముద్ర రాక్షసం, 3వది హర్షచరిత్ర, 4వది రాజతరంగిణి, ఇక్కడ 5వది పరిశిష్ట పర్వన్. సో ఇవి మనకు ముఖ్యంగా క్లియర్గా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన వాంగ్మయ ఆధారాల్లో ఒకటైన స్వదేశీ ఆధారాల్లో ముఖ్యంగా ఈ యొక్క మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందిస్తున్న ముఖ్యమైనటువంటి ఈ యొక్క స్వదేశీ రచనలు లేదా స్వదేశీ గ్రంథాలకు సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ గమనించవచ్చును. మరి అందులో ఫస్ట్ ఒక్కో దాని గురించి చూద్దాం. ఫస్ట్ ఏంటిది? అర్థశాస్త్రం. దీన్ని రచించింది ఎవరయ్యా అంటే కౌటిల్యుడు రచించాడు. ఈ కౌటిల్యుడు అనేటటువంటి వారు ఎవరయ్యా? ఈయన అసలు పేరంటే విష్ణుగుప్తుడు. ఈ విష్ణుగుప్తుడు ఎవరో కాదు,
ఈ యొక్క ధననందుడి దగ్గర ప్రధానమంత్రిగా చేసి అవమానాన్ని ఎదుర్కొని ఆ యొక్క అవమాన భారంతో చంద్రగుప్త మౌర్యుడి సహకారంతో నందవంశాన్ని అంతం చేసి మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడి దగ్గర ప్రధానమంత్రిగా తన విధులను నిర్వర్తించినటువంటి ఈ చాణక్యుడే ఈ కౌటిల్యుడు. అనగా ప్రధానమంత్రి హోదాలో ఈయన చాణక్యుడిగా పిలువబడ్డాడు. స్వతహాగా అసలు పేరు జన్మత విష్ణుగుప్తుడు. ఎస్పెషల్లీ ఈ యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రాయడానికి ఆయన ఉపయోగించుకున్న పేరు కౌటిల్యుడు. ఇతడు బ్రాహ్మణ వర్ణానికి చెందినటువంటి వాడు. మరి పూర్తిగా ఈ యొక్క చాణక్యుడు కౌటిల్యుడి పేరుతో అర్థశాస్త్రాన్ని ముఖ్యంగా మనకు సంస్కృతం భాషలో రచించడం అనేది జరిగింది. మరి కౌటిల్యుడు రచించిన సంస్కృత భాషలో రచించిన ఈ అర్థశాస్త్ర గ్రంథాన్ని 1904 నుంచి 5 సంవత్సరాల మధ్య కాలంలో 1904 నుండి 5 సంవత్సరాల మధ్య కాలంలో ఆర్ఏ శ్యామశాస్త్రి అనే చరిత్రకారుడు ఈ యొక్క ఆంగ్లంలోకి అనువదించడం జరిగింది. ఆంగ్లంలోకి ఆర్ఏ శ్యామశాస్త్రి అనేటటువంటి వారు ఈ యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని ఆంగ్ల భాషలోకి అనువదించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ పాయింట్ను కూడా మనం గుర్తుంచుకోవాలి. మరి అర్థశాస్త్రంలో మొత్తము కౌటిల్యుడు 15 అధ్యాయాలు 180 ప్రకరణలను 180 ప్రకరణలతో ఈ యొక్క అర్థశాస్త్రాన్ని రచించాడు. మొత్తం ఇందులో ఉన్న అధ్యాయాల సంఖ్య 15, ప్రకరణల సంఖ్య 180 ప్రకరణలతో ఈ సంస్కృత భాషలో ఈ కౌటిల్యుడు అర్థశాస్త్రం అనే గ్రంథాన్ని రచించడం అనేది జరిగింది. మరి ముఖ్యంగా ఈ అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఇది తెలుగులో ప్రతిపాద పంచిక అనేటటువంటి పేరుతో ఇది అనువదించబడడం జరిగింది. ప్రతిపాద పంచిక అనేటటువంటి పేరుతో ఈ అర్థశాస్త్రం అనే గ్రంథం తెలుగులోకి అనువదించబడడం జరిగింది. ప్రతిపాద పంచిక అనే పేరుతో. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఈ అర్థశాస్త్రంలో ప్రధానంగా ఈ కౌటిల్యుడు ఏ అంశాలను మనకు మేళవిస్తూ ఇది వివరించడం జరిగిందంటే ఇక్కడ రాజకీయపరమైన ఎస్పెషల్లీ ఆర్థికపరమైన అంశాలను పొందుపరుస్తూ ఈ యొక్క కౌటిల్యుడు ఈ అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో మెయిన్ క్లియర్గా ఈ అంశాలను వివరించాడు. అంటే అర్థశాస్త్రం అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ గుర్తు రావాల్సింది ఇది ఒక రాజకీయ పరమైన అంశాలను ఆర్థికపరమైన అంశాలను మనకు క్లియర్గా వివరిస్తూ పొందుపరచబడిన అద్భుతమైనటువంటి గ్రంథం అని చెప్పేసి మనకు గుర్తు రావాలి. రెండవది ఇక్కడ మనకు గుర్తు రావాల్సిన రెండవ విషయం ఏమిటంటే ఆ విషయాలు ఏమిటి ప్రధానంగా అనేది చూస్తే ఒక రాజు అనేవాడు తన రాజ్యాన్ని ఎలా పరిపాలించాలి, తన రాజ్య విస్తరణ ఎలా కావించాలి, అలాగే మనకు ముఖ్యంగా కుట్రలు కుతంత్రాల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇతర రాజ్యాలపై దండయాత్ర ఎప్పుడు ఏ విధంగా చేయాలి, పొరుగు రాజ్యాల నుండి తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలి లేదా రక్షించాలి అనేటటువంటి విషయాలను చెప్తూనే ఈ యొక్క దమన నీతిని రాజు అనేవాడు తప్పనిసరిగా కలిగి ఉండాలని, దాని నుంచే శత్రువుల బారి నుంచి తప్పించుకోవడానికి వీలవుతుందని, తన రాజ్యంలో నివసించే ప్రజలను బాధించకుండా ఇబ్బంది పెట్టకుండా సకాలంలో వారి వద్ద నుండి ఈ యొక్క పన్నులను ఎలా వసూలు చేయాలో కూడా వివరించాడు. వివరిస్తూనే ఆ అంశాలతో పాటు ముఖ్యంగా భారతదేశంలో లభించేటటువంటి ముఖ్యమైనటువంటి వనరులు ఏమిటి, ఏ వనరులు ముఖ్యంగా ఏ ప్రాంతాలలో లభ్యమవుతున్నాయి, ఏ ప్రాంతంలో లభ్యమవుతున్నాయో తెలుసుకొని ఆ వనరులను అందరికంటే ముందస్తుగానే మనము వాటిని ఎలా పొందాలి, వాటిని ఎలా సద్వినియోగం చేసి మన రాజ్య అభివృద్ధికి పాటుపడాలనేటటువంటి విషయాన్ని మనకు క్లియర్గా ఈ యొక్క కౌటిల్యుడు ఈ యొక్క అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో మనకు వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి అటువంటి ఈ అర్థశాస్త్రంలో ప్రధానంగా ఒక రాజ్యానికి ఈ యొక్క ముఖ్యంగా సప్తాంగాలు ఉండాలని క్లియర్గా ఈ యొక్క కౌటిల్యుడు పేర్కొన్నాడు. 7 భాగాలు. ఇప్పుడు మనకు జ్ఞానేంద్రియాలు అంటాం,
పంచేంద్రియాలు అంటే 5 ఎంత ముఖ్యమో ఒక రాజు అనేటటువంటి వాడికి వాడు పరిపాలించే రాజ్యానికి ఓవరాలుగా 7 అంగాలు 7 భాగాలు తప్పనిసరిగా ఉండాలి. సప్తాంగాలు రాజ్యానికి తప్పనిసరిగా సప్తాంగాలు ఉండాలన్నటువంటి విషయాన్ని మనకు క్లియర్గా ఈ యొక్క అర్థశాస్త్రం అనే గ్రంథంలో మనకు కౌటిల్యుడు క్లియర్గా వివరించడం అనేటటువంటిది జరిగింది. ఇక్కడ ఈ విషయాన్ని చూస్తే మనకి ఇక్కడ రాజ్యం, ఇక్కడ రాజు, ఇక్కడ 3వది మంత్రి, మనకు 4వది దుర్గం, ఇక్కడ 5వది దండం, అలాగే 6వది విత్తం, ఇక్కడ 7వది మిత్రదేశం. సో ఇక్కడ చూడండి. సో రాజ్యం, రాజు, మంత్రి, దుర్గం, దండం, విత్తం, అలాగే మిత్రదేశం లేదా జనపదం. ఒక రాజు అనేటటువంటి వాడికి ఖచ్చితంగా రాజ్యం ఉంటుంది. రాజ్యం ఉన్న తర్వాత అతను మంత్రి ఉండాలి, కోట ఉండాలి, దండం అంటే సైన్యం ఉండాలి, విత్తం అంటే కోశాగారం ఉండాలి. అలాగే వీటన్నిటితో పాటు ఖచ్చితంగా ఒక రాజ్యానికి రాజైన అతనికి ఖచ్చితంగా ఏదో ఒక రాజ్యానికి సంబంధించిన రాజు యొక్క నమ్మకమైన సపోర్ట్ కావాలి, నమ్మకమైన సహాయం కావాలనేటటువంటి విషయాన్ని తెలుపుతూ ఈ అర్థశాస్త్రం అనే గ్రంథంలో ఒక రాజ్యానికి, ఆ రాజ్యానికి చెందిన రాజుకి ఉండవలసిన ముఖ్యమైన అంశాలు ఏమిటి, అంగాలు అనేవి క్లియర్గా వివరించాడు. అంటే సప్తాంగాల గురించి మనకు క్లియర్గా పొందుపరచడం అనేది జరిగింది. అంతేకాదు ఈ అర్థశాస్త్రం గ్రంథంలో అద్భుతంగా ఈ యొక్క మన కౌటిల్యుడు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. ఆనాటి ఆ యొక్క రాజ్యాల్లో జరిగే అవినీతిని గురించి వివరిస్తూ ఒక స్టేట్మెంట్ను కూడా ఇవ్వడం జరిగింది. మిత్రులారా, ఇక్కడ మనము ఆ విషయాన్ని కూడా మనం క్లియర్గా గుర్తుంచుకోవాలి. మరి ఏమిటి ఆ ముఖ్యమైనటువంటి విషయం అంటే, నీటి లోపల ఉన్నటువంటి చేప నీళ్లను తాగుతుందో లేదో ఎలా గమనించలేము. ఒక నీటి లోపల ఉన్నటువంటి చేప నీరు తాగుతుందో లేదో ఎలా గమనించలేమో, అలాగే ఒక రాజ్యంలో ప్రభుత్వ ఉద్యోగి అతడు లంచం తీసుకుంటున్నాడో లేదో అనేది కూడా అలాగే మనము కనిపెట్టలేము. అది కష్టతరంతో కూడుకున్నది అనేటటువంటి విషయాన్ని ఆ ప్రభుత్వ ఉద్యోగులు ఆ రోజు పాల్పడే లంచగొండి అవినీతితనానికి సంబంధించిన విషయం పట్ల రాజుకు జాగ్రత్తలు చెబుతూ ఏ విధమైన పద్ధతులు అనుసరించాలో ఈ వాక్యం ద్వారా మనకు చెప్పడం అనేటటువంటిది జరిగింది. మిత్రులారా, ఈ యొక్క అర్థశాస్త్రం అనేటటువంటి గ్రంథంలో ఇది మనకు ప్రీవియస్గా కూడా క్వశ్చన్ ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది ఏ గ్రంథం నుంచి తీసుకున్నారని అడిగాడు. సో అర్థశాస్త్రం అనేటటువంటిది అని చెప్పేసి మనం క్లియర్ కట్గా గుర్తుంచుకోవాలి మిత్రులారా. ఇక్కడ రెండవది మనకు అర్థశాస్త్రం తర్వాత ముద్ర రాక్షసం. దీన్ని విశాఖ దత్తుడు రచించాడు సంస్కృత భాషలో. ఇందులో మౌర్య సామ్రాజ్య స్థాపకుడైనటువంటి ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుని కులహీనుడుగా, వృషాలుడిగా ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుని విశాఖ దత్తుడు ముద్ర రాక్షసంలో వివరించడం అనేది జరిగింది. ఇతడు ఒక శూద్రుడిగా ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుని విశాఖ దత్తుడు చెప్తూ ఈ గ్రంథంలో మెన్షన్ చేయడం జరిగింది. ఈ ముద్ర రాక్షసం అనేటటువంటి తెలుగులో మన సంస్కృతంలో రాయబడ్డ ఈ గ్రంథానికి దుండిరాజు అనేవాడు వ్యాఖ్యానం చేయడం జరిగింది, తెలుగులో దుండిరాజు. అలాగే మూడవది హర్షచరిత్ర. దీనిని హర్షుడి యొక్క ఆస్థాన కవి అయిన బాణుడు సంస్కృతంలో రచించాడు. దీంట్లో మౌర్య సామ్రాజ్య పతనానికి సంబంధించిన సమాచారాన్ని ఈ యొక్క బాణుడు వివరించడం జరిగింది. అంటే మౌర్య సామ్రాజ్యంలో చివరి పాలకుడైన బృహద్రథుణ్ణి అతని యొక్క ఈ యొక్క సేనాపతి అయిన శుంగవంశానికి చెందిన పుష్యమిత్ర శుంగుడు అనేటటువంటి వాడు క్రీస్తుపూర్వం 187 సంవత్సరంలో అతన్ని ఓడించి వధించి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి భారతదేశ చరిత్రలో తొలి బ్రాహ్మణ రాజ్యాన్ని
పుష్యమిత్ర శుంగుడు స్థాపించాడన్నటువంటి విషయాన్ని మనకు హర్ష చరిత్రలో క్లియర్గా మనకి ఇక్కడ వివరించడం అనేది జరిగింది. అలాగే ఈ యొక్క రాజతరంగిణి అనే గ్రంథంలో ఈ యొక్క కలహనుడు అంటే ఈ రాజతరంగిణి అనే గ్రంథాన్ని క్రీస్తు శకం 12వ శతాబ్దంలో పూర్తిగా సంస్కృత భాషలో ఈ కలహనుడు రచించడం జరిగింది. ముఖ్యంగా ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆనాటి కాశ్మీరు దేశ చరిత్ర గురించి. అది కాకుండా అందులో ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ ఏదైతే ఉందో దాని రాజధాని శ్రీనగర్, ఆ శ్రీనగరాన్ని నిర్మించింది అశోకుడని. అశోకుడు మొట్టమొదట హిందూ మతాభిమాని అని, అందులో ఆయన శైవ మతస్థుడని, పరమ శివభక్తుడని, కళింగ యుద్ధం తర్వాత ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించక ముందు మొట్టమొదట ఆయన శైవ మతాభిమాని అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క కలహనుడు రాజతరంగిణి అనే గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. అంతేకాదు దానితో పాటు ఇందులో కలహనుడు వివరించింది ఏమిటంటే ఈ యొక్క అశోకుని యొక్క కుమారుల్లో అంటే మహేంద్రుడు, కునాలుడు, త్రివర, జూలూక. మహేంద్రుడు, కునాలుడు, త్రివర, జూలూక అశోకునికి సంబంధించిన ఈ నలుగురు కుమారుల్లో అశోకుని తర్వాత ఈ జూలూక అనే కుమారుడు సింహాసనాన్ని, మౌర్య సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించాడని, అశోకుని తర్వాత జూలూకనే మౌర్య సామ్రాజ్యపు సింహాసనాన్ని అధిష్ఠించాడని, తన తండ్రి వలె జూలూక కూడా ఈ యొక్క శైవ మతాన్ని ఆదరించినట్లుగా, శైవ మతాన్ని అనుసరించినట్లుగా మనకు ఈ యొక్క రాజతరంగిణి అనే గ్రంథం చెప్పడం జరుగుతుంది. ఆ రాజతరంగిణి అనే గ్రంథం రచించిన కలహనుడే మనకు ఫాదర్ ఆఫ్ ఇండియన్ హిస్టరీగా చెప్పబడుతున్నాడు. అంటే భారతదేశ చరిత్ర పితామహుడుగా పేరుగాంచిన వారే ఈ కలహనుడు. ఆయన రచించిన రాజతరంగిణి అనే గ్రంథమే భారతదేశపు మొట్టమొదటి తొలి చారిత్రాత్మకమైన గ్రంథంగా కూడా పరిగణించబడుతుంది. మిత్రులారా, ఇక్కడ ఈ విషయాన్ని కూడా మీరు గమనించాలి. ఇక లాస్ట్ మనకు పరిశిష్ట పర్వన్. దీనిని మనకు ఈ యొక్క హేమచంద్ర సూరి రచించాడు. ఈ హేమచంద్ర సూరి రచించిన పరిశిష్ట పర్వన్ అనేది జైన మతానికి సంబంధించిన ఒక ప్రామాణికమైన గ్రంథంగా పరిగణించబడుతుంది. మరి ఈ పరిశిష్ట పర్వన్ అనే గ్రంథంలో హేమచంద్రుడు ఏం వివరించాడు అయ్యా అంటే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు, మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు అనేటటువంటి ఈయన ఈ యొక్క మనకు జైన మతాన్ని భద్రబాహు అనే దిగంబర జైన మత సన్యాసి ప్రబోధాల వలన వైదిక మతాన్ని విడిచిపెట్టి జైన మతాన్ని స్వీకరించి ఇందులో భాగంగానే దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో ఉన్న శ్రావణ బెల్గోలాకు వచ్చి ఈ యొక్క సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మహాపరినిర్యాణం చెందాడన్న విషయాన్ని, అంటే మోక్షపరమైన మరణాన్ని పొందాడన్న విషయాన్ని వివరించాడు. అంతేకాదు రెండో విషయం ఏమిటయ్యా వివరించిందంటే క్రీస్తుపూర్వం 300 సంవత్సరంలో చంద్రగుప్త మౌర్యుడు జైన మత వ్యాప్తి అభివృద్ధిలో భాగంగా శ్వేతాంబర శాఖకు అధ్యక్షుడైన స్థూలభద్రుడి యొక్క అధ్యక్షతన ఈ యొక్క మొట్టమొదటి జైన మత సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్న విషయాన్ని కూడా ఈ పరిశిష్ట పర్వన్ అనేటటువంటి గ్రంథంలో మనకు క్లియర్గా హేమచంద్ర సూరి మనకు వివరించడం అనేది జరిగింది. ఇవి ముఖ్యంగా మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని వివరిస్తున్న లిఖితపూర్వక ఆధారాల్లో ఒకటైన స్వదేశీ ఆధారాలు లేదా స్వదేశీ రచనలకు సంబంధించిన సమాచారాన్ని అందించిన ముఖ్యమైన గ్రంథాలలో కొన్నిటికి సంబంధించినవి చూసాం. ఇక్కడ మనకు ఇప్పుడు చూడవలసింది లిఖితపూర్వక ఆధారాల్లో రెండవ కేటగిరీ ఏమిటయ్యా అంటే మనకు విదేశీ రచనలు. మనకు ముఖ్యమైనటువంటివి ఏమిటయ్యా అంటే విదేశీ ఆధారాలు లేదా విదేశీ రచనలు. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే విదేశీ రచనల్లో ఫస్ట్ మనకు ఇండికా అనేటటువంటి గ్రంథం చాలా ఇంపార్టెంట్. అలాగే
మనకు రెండోది ఎపిటోమ్ అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే మూడోది ది లైవ్స్ అనేటటువంటి గ్రంథం, ది లైవ్స్ అనేటటువంటి గ్రంథం. అలాగే నాలుగోది మనకు ఇక్కడ జియోగ్రఫీ అనేటటువంటిది. అలాగే ఇక్కడ ఐదవది ఏమిటయ్యా అత్యంత ముఖ్యమంటే ది న్యాచురల్ హిస్టరీ, ది న్యాచురల్ హిస్టరీ అనేటటువంటిది ముఖ్యమైనటువంటి గ్రంథం. అలాగే మనకు ఇక్కడ ఆరవది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథము. ఇక్కడ ఏడవది ఏమిటయ్యా అంటే పోకువోకి అనే గ్రంథము. ఎనిమిదవది ఇక్కడ మనకు సియుకి అనే గ్రంథము. ఇక్కడ తొమ్మిదవది మనకు ముఖ్యంగా మనకు ఇచ్చింగ్ రచనలు. అలాగే మనకు పదవది శ్రీలంక గ్రంథాలు. అలాగే 11వది ఇక్కడ టిబెట్ గ్రంథాలు, శ్రీలంక గ్రంథాలు, టిబెట్ గ్రంథాలు. ఇవన్నీ కూడా మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు అందించేటటువంటి ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖ్యమైన విదేశీ గ్రంథాలు. అందులో ఫస్ట్ది మనకు ఇండికా గ్రంథం. దీనిని మెగస్తనీస్ రచించాడు. ఇండికా గ్రంథాన్ని రచించింది మెగస్తనీస్. ఏ భాషలో అంటే ఈ యొక్క గ్రీక్ భాషలో రచించడం అనేది జరిగింది. ఈ మెగస్తనీస్ ఎవరయ్యా అంటే ఈ అలెగ్జాండర్ చనిపోయిన తర్వాత అలెగ్జాండర్ భారతదేశ వాయువ్య ప్రాంత భూభాగాలు ఏవైతే ఆయన ఆక్రమించాడో ఆ జయించిన భూభాగాల్లో ఈ సిరియా రాజ్యాన్ని స్వతంత్రించినటువంటి ఆయన యొక్క ప్రధాన సైన్యాధిపతుల్లో ఒకరైన సెల్యూకస్ నికేటర్ యొక్క ఆస్థాన రాయబారే ఈ మెగస్తనీస్. మరి ఈ యొక్క మెగస్తనీస్ అనేటటువంటి వారు ఈ యొక్క చంద్రగుప్త మౌర్యుడి కాలంలో ఈయన ఆస్థానాన్ని సందర్శించాడు. అంటే మన భారతదేశాన్ని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిస్థితులకు సంబంధించిన సమాచారాన్ని వివరించడం అనేది జరిగింది తాను రాసినటువంటి ఇండికా గ్రంథంలో. మరి ఈ యొక్క మెగస్తనీస్ యొక్క ముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అనేది అంటే ఇందులో ప్రాధాన్యత ఏమిటి, ఇతనికి సంబంధించిన ప్రాధాన్యత ఏమిటయ్యా అనేటటువంటి విషయాన్ని మనం చూసుకుంటే భారతదేశాన్ని సందర్శించిన ఈ యొక్క మొట్టమొదటి విదేశీ రాయబారి, భారతదేశాన్ని సందర్శించిన మొట్టమొదటి విదేశీ రాయబారి ఎవరయ్యా అంటే ఈ యొక్క మెగస్తనీస్ చంద్రగుప్త మౌర్యుడి ఆస్థానాన్ని సందర్శించాడు. మరి ఈ గ్రంథంలో ఈయన ఏం వివరించాడు అంటే మౌర్యుల రాజధానైన పాటలీపుత్ర నగర వైభవం గురించి వివరించాడు. మౌర్యుల కాలం నాటి సమాజంలో ప్రధానంగా 7 వర్గాల వారు ప్రధానంగా నివసిస్తున్నట్లు, ప్రధానమైన పాత్రను పోషించినట్లు విషయాన్ని ఈ యొక్క ఇండికా గ్రంథంలో వివరించాడు. 7 వృత్తి వర్గాల వారు ప్రధానంగా నివసించినట్లు ఆ సమాజంలో. అలాగే ముఖ్యంగా ఆంధ్రులకు శక్తివంతంగా 30 దుర్గాలున్నాయి అని, పటిష్టవంతమైన సైనిక వ్యవస్థ ఉందని ఈ యొక్క ఆంధ్ర శాతవాహనుల గురించి ఈయన ఈ యొక్క ఇండికా గ్రంథంలో పేర్కొన్నాడు. అలాగే మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ లేదని పేర్కొన్నాడు. మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ లేదన్నాడు. అలాగే మౌర్యుల కాలంలో ఆనాటి ప్రజలకు వడ్డీ వ్యాపారం తెలవదని చెప్పేసి పేర్కొన్నాడు. అలాగే ముఖ్యంగా 6వది మౌర్యుల కాలంలో కరువు కాటకాలు లేవు, అలాగే దొంగతనాలు లేవు అనేటటువంటి విషయాన్ని వివరించాడు. సో పాటలీపుత్ర నగర వైభవం గురించి వివరించాడు. ఆనాటి సమాజంలో ప్రధానంగా 7 వృత్తి వర్గాల వారు
ప్రధానంగా నివసిస్తూ ముఖ్యమైన పాత్రను పోషించారని, ఆంధ్ర శాతవాహనుల గురించి వివరిస్తూ ఆంధ్రులకు శక్తివంతమైన 30 దుర్గాలు, పటిష్టవంతమైన సైనిక వ్యవస్థ ఉన్నదన్నాడు. అలాగే మౌర్యుల కాలంలో బానిస వ్యవస్థ లేదన్నాడు. అలాగే మౌర్యులకు వడ్డీ వ్యాపారం తెలియదన్నాడు. అలాగే ముఖ్యంగా కరువు కాటకాలు అనేవి మౌర్యుల కాలంలో లేవు, దొంగతనాలు లేవు, దొంగల వల్ల భయం ఏమీ లేదనేటటువంటి విషయాన్ని ఇక్కడ మెన్షన్ చేయడం కూడా జరిగింది. దీనితో పాటు మౌర్యుల కాలం నాటి నగర పరిపాలనకు సంబంధించిన అంశాలను కూడా, మౌర్యుల కాలంలో నగర పరిపాలనకు సంబంధించినటువంటి అంశాలను కూడా ఈ యొక్క వివరించడం జరిగింది ఈ యొక్క ఇండికా అనేటటువంటి గ్రంథంలో. వీటితో పాటు ఇండికా గ్రంథంలో సంగమ రాజ్యాల గురించి, అతి ప్రాచీనమైనటువంటి చోళ, చేర, పాండ్య అనే అతి ప్రాచీనమైన 3 తమిళ రాజ్యాలకు సంబంధించిన ఈ యొక్క సమాచారాన్ని కూడా ఈ యొక్క ఇండికా గ్రంథంలో ఈ యొక్క మెగస్తనీస్ ప్రస్తావించడం అనేటటువంటిది జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఆనాటి సమాజంలో ఈ యొక్క బంగారం పుట్టలు పెట్టేటటువంటి చీమలు ఉన్నాయని, అలాగే ముక్కు లేనటువంటి మానవుడు బంగారు పుట్టలు పెట్టే చీమలు ఉన్నాయనేటటువంటి ఈ యొక్క అంశాలను కూడా ఈ యొక్క మెగస్తనీస్ తన ఇండికా గ్రంథంలో వివరించడం అనేటటువంటిది జరిగింది. మరి ఈ ఇండికా గ్రంథంలో వీటన్నిటితో పాటు మౌర్యుల కాలం నాటి గూఢాచారి వ్యవస్థ గురించి కూడా ఈ యొక్క మెగస్తనీస్ వివరించాడు. గూఢాచారి వ్యవస్థ, అందులో ఈ స్పైస్ ఎవరైతే ఉంటారో గూఢాచారులను ఈ యొక్క ఓంఫసీస్గా వాళ్ళను పిలిచాడు. ఓంఫసీస్గా వాళ్ళని పిలవడం అనేది జరిగింది, ఓవర్సీస్. సో ఇక్కడ మనకు ఓంఫసీస్గా కూడా వీళ్ళని పిలిచాడు. ఎవరయ్యా అంటే ఈ యొక్క మెగస్తనీస్ ఇండికా అనేటటువంటి గ్రంథంలో వివరించడం అనేది జరిగింది. అలాగే మనకు ఈ అద్భుతమైనటువంటి ఈ యొక్క మన గూఢాచారులను ఈయన ఓంఫసీస్ లేదా మనకు ఓవర్స్గా పిలిస్తే ఈ యొక్క మెగస్తనీసు కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఈ యొక్క గూఢాచారులను గూఢ పురుషులుగా పిలవడం అనేది జరిగింది. గూఢ పురుషులుగా ఇండికా గ్రంథంలో మెగస్తనీస్ ఏమో ఓంఫసీస్ ఆర్ ఓవర్సీస్గా పిలిస్తే ఈ యొక్క కౌటిల్యుడి అర్థశాస్త్రం అనే గ్రంథంలో వాళ్ళని గూఢ పురుషులుగా పిలవడం జరిగింది. ఇది మనకు ఇండికా గ్రంథం. మరి ఎపిటోమ్ గ్రంథాన్ని రాసింది జస్టిన్ రాశాడు. ఎపిటోమ్ గ్రంథం. మరి ఎపిటోమ్ గ్రంథంలో వివరించబడ్డటువంటి అంశాలు ఏమిటయ్యా అంటే ముఖ్యంగా ఈ గ్రీక్ విజేత అయినటువంటి అలెగ్జాండర్ ఎవరైతే ఉన్నారో ఈ అలెగ్జాండరు భారతదేశ వాయువ్య ప్రాంతాలు జయించి అక్కడ తాను నియమించిన గవర్నర్లు ఎవరైతే ఉంటారో ఆ గవర్నర్లందరినీ కూడా చంద్రగుప్త మౌర్యుడు అంతం చేశాడని, భారతదేశ వాయువ్య భూభాగాలను జయించాడన్నటువంటి విషయాన్ని మనకు క్లియర్గా వివరించడం జరిగింది. అంతేకాదు ఈ ఎపిటోమ్ అనే గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడు శాండ్రకొట్టస్గా పిలువబడ్డాడు. శాండ్రకొట్టస్గా. అంతేకాదు ఇదే గ్రంథంలో చంద్రగుప్త మౌర్యుడిని జస్టిను ఈయన కులహీనుడిగా, కుల తక్కువ జాతి, ఈయన జాతికి చెందినటువంటి వాడిగా ఈ ఎపిటోమ్ గ్రంథంలో మనకు జస్టిను వివరించడం జరిగింది. అంతేకాదు ఎస్పెషల్లీ ఆ అలెగ్జాండర్ను చంద్రగుప్త మౌర్యుడు స్వయంగా కలుసుకున్నాడటువంటి విషయాన్ని కూడా, అలెగ్జాండర్ని చంద్రగుప్త మౌర్యుడు డైరెక్టుగా కలుసుకున్నాడన్నటువంటి విషయాన్ని కూడా ఈ ఎపిటోమ్ అనే గ్రంథంలో మనకు క్లియర్గా ఈ యొక్క జస్టిన్ వివరించడం అనేది జరిగింది. అలాగే ది లైవ్స్ అనేటటువంటి గ్రంథాన్ని ప్లూటార్క్ రచించడం జరిగింది. ది లైవ్స్ అనేటటువంటి గ్రంథం. మరి ఈ యొక్క గ్రంథంలో ఈ యొక్క ప్లూటార్క్ ఏం వివరించాడు అనేది మనం ఇక్కడ చూస్తే మౌర్యుల యొక్క సైనిక శక్తిని వివరించాడు. అలాగే మౌర్య సామ్రాజ్య స్థాపకుడైన చంద్రగుప్త మౌర్యుడు సిరియా రాజైన సెల్యూకస్ నికేటర్ని ఓడించి అతని యొక్క కూతురు హెలీనాను పెళ్లి చేసుకోవడమే కాదు, ఈ యొక్క సెల్యూకస్ నికేటర్కి 500 మేలు జాతికి చెందిన ఏనుగులను చంద్రగుప్త మౌర్యుడు స్వయం
స్వయంగా ఈ యొక్క సెల్యూకస్ నికేటర్కి బహుకరించాడన్నటువంటి విషయాన్ని మనకు క్లియర్గా వివరించాడు ప్లుటార్క్ ది లైవ్స్ అనే గ్రంథంలో. ఇది దాదాపు ది లైవ్స్ అనే గ్రంథము ఒక చంద్రగుప్త మౌర్యుడే కాదు, దాదాపు 48 మంది ఆదర్శవంతమైన వ్యక్తిగత పాలకుల యొక్క వ్యక్తిగత జీవిత చరిత్రను వివరించే అద్భుతమైన గ్రంథంగా ఇది పేరుగాంచింది ఈ యొక్క ది లైవ్స్ అనేటటువంటి గ్రంథం. అలాగే మనకు నెక్స్ట్ జియోగ్రఫీ, ఇది గ్రీక్ చరిత్రకారుడైన స్ట్రాబో రచించాడు. ఈ గ్రంథంలో ఈ యొక్క మౌర్య కాలం నాటి రాజులు లేదా చక్రవర్తులు గూఢాచారి దళాన్ని ఏర్పాటు చేశారని, గూఢాచారులుగా ఆ యొక్క రాజుకు బాడీగార్డ్స్ అంగరక్షకులుగా స్త్రీలను నియమించుకునేవారని, ముఖ్యంగా గూఢాచారులుగా తాగుబోతులను, స్త్రీలతో పాటు తాగుబోతులను కూడా నియమించేవారన్న విషయాన్ని మనకు స్ట్రాబో ఈ యొక్క గ్రంథంలో వివరించాడు. వివరించడమే కాదు, చంద్రగుప్త మౌర్యుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించి అతని కూతురైన హెలీనాను వివాహం చేసుకోవడం జరిగింది. సిరియా రాజ్యంతో ఈ యొక్క వైవాహిక సంబంధాలను పూర్తి స్థాయిలో కొనసాగించాడు అనే విషయాన్ని మనకు ఈ యొక్క జియోగ్రఫీ అనే గ్రంథంలో స్ట్రాబో వివరించాడు. అంతేకాదు, ఈ యొక్క ఇండికా అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఆ ఇండికా అనేటటువంటి గ్రంథంలో మెగస్తనిస్ చెప్పినన్ని కూడా అవాస్తవాలు, అబద్ధాలు అని, అందుకనే ఈ యొక్క మెగస్తనిస్ను ఈ యొక్క స్ట్రాబో అనే మరో గ్రీక్ చరిత్రకారుడు అబద్ధాల కోరుగా పేర్కొంటూ తన గ్రంథంలో వివరించడం జరిగింది. ఇక తర్వాత ది న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథాన్ని రాసింది ప్లీనీ అనేవాడు. లాటిన్ భాషలో రాస్తాడు. ఇందులో ముఖ్యంగా మౌర్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి వివరించాడు. అందులో ఫస్ట్ది 6 లక్షల కాల్బలం, 30,000 అశ్వదళం, అలాగే 9,000 గజదళం, అలాగే 8,000 రథదళం, అలాగే 1,000 నౌకాదళం. సో ఒకసారి చూస్తే ఈ న్యాచురల్ హిస్టరీలో ఈ యొక్క లాటిన్ భాషలో రాయబడిన ది న్యాచురల్ హిస్టరీ అనే గ్రంథంలో ప్లీనీ మొత్తం మౌర్యుల కాలంలో 6 లక్షల మంది సైనికులు, కాల్బలం లేదా పదాతి దళం ఉండేవారని, అలాగే 30,000 అశ్వదళం ఉన్నదని, అలాగే 9,000 గజదళం ఉన్నదని, 8,000 రథదళం ఉందని, 1,000 నౌకాదళం ఉన్నదనేటటువంటి విషయాన్ని మౌర్యుల కాలం నాటి సైనిక వ్యవస్థ గురించి ప్లీనీ చాలా క్లియర్గా వివరించడం జరిగింది. అలాగే నెక్స్ట్ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, ఎర్ర సముద్రంపై నావికుని దినచర్య, తెలుగులో గ్రంథం. సో ఒక అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ముఖ్యంగా మౌర్యులు అనేటటువంటి వారు గ్రీక్, రోమ్, బర్మా, సిలోన్ వంటి విదేశాలతో సముద్రం వ్యాపారం అనేటటువంటిది చేసేవారనేటటువంటి విషయాన్ని క్లియర్గా మనకు వివరించడం జరిగింది. ముఖ్యంగా అంతేకాదు, శాతవాహనుల కాలం నాటి ముఖ్యమైనటువంటి కొన్ని ఓడరేవుల ప్రస్తావన కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, తూర్పున ఉన్న తామ్రలిప్తి, పశ్చిమ రేవు పట్టణాల్లో బరుకచ్చం, సోపారా వంటి ముఖ్యమైన ఓడరేవుల ప్రస్తావనను కూడా ఈ యొక్క పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనే గ్రంథంలో ముఖ్యంగా ఒక పేరు తెలియని అజ్ఞాత నావికుడు వివరించడం జరిగింది. అలాగే ముఖ్యంగా ఈ యొక్క చైనీస్ భాషలో రాయబడిన ఈ పోకు ఓకి అనే గ్రంథాన్ని రాసింది పాహియాన్ అనే చైనా యాత్రికుడు. ఈయన తాను రచించిన పోకు ఓకి అనే గ్రంథంలో ముఖ్యంగా మౌర్యుల కాలం నాటి కట్టడాల యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ చాలా అద్భుతంగా ఈ గ్రంథంలో వివరించాడు. మౌర్యుల కాలం నాటి కట్టడాల గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యొక్క పాహియాన్ ఈ గ్రంథంలో వివరించాడు. అలాగే సియుకి అనే గ్రంథం, ఇది చైనీస్ భాషలో రాయబడ్డ ఈ సియుకి అనేటటువంటి గ్రంథం ఏదైతే ఉందో ఈ గ్రంథాన్ని రాసిన వారు ఎవరయ్యా అంటే ఇయాన్ చాంగ్. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరయ్యా అంటే ఇయాన్ చాంగ్ రచించినటువంటి గ్రంథం ఏమిటయ్యా అంటే సియుకి చైనీస్ భాషలో రాశాడు. మరి ఈ గ్రంథంలో ప్రధానంగా
ఈ గ్రంథంలో ప్రధానంగా చెప్పబడినటువంటి అంశం ఏంది? ఈ గ్రంథంలో ప్రధానంగా చెప్పబడ్డ అంశం ఏమిటంటే ఈ యొక్క మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడు 8 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఈ యొక్క బౌద్ధ మత సాహిత్యాన్ని ఔపాసన పట్టిన ఉపగుప్తుడు అనేటటువంటి 8 సంవత్సరాల బౌద్ధ పండితుడిగా చెప్పబడ్డ బాలుడి దగ్గర నుంచి ఈ యొక్క బౌద్ధ మత దీక్షను పొందినట్లుగా మనకు ఈ యొక్క సియుకి అనేటటువంటి గ్రంథంలో వివరించడం జరిగింది. అలాగే మనకు మరో చైనా యాత్రికుడైన హిచ్చింగ్ అనేవాడు తన యొక్క పేరు అనేది మెన్షన్ చేయలే కాబట్టి మనము హిచ్చింగ్ రచనలుగా చెప్తాము. సో హిచ్చింగ్ అనే చైనా యాత్రికుడు తన యొక్క రచనల్లో ముఖ్యంగా వివరించింది మౌర్య సామ్రాజ్య చక్రవర్తుల్లో గొప్పవాడైన అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించాడు, దాని అభివృద్ధికి పాటుపడ్డాడు అని అనడానికి నిదర్శనంగా ఈ యొక్క అశోకుడు బౌద్ధ మత భిక్షువుగా ముఖ్యమైనటువంటి యొక్క దుస్తుల్లో బౌద్ధ మతానికి సంబంధించిన భిక్షువులు ధరించేటటువంటి లేదా సన్యాసులు ధరించే ఆ దుస్తుల్లో తనకు ఆ యొక్క దర్శనమిచ్చాడని, ఆ విగ్రహాలలో లేదా శిల్పాల రూపంలో నేను అతన్ని భారతదేశంలో చూశానని, ఆ బౌద్ధ మతానికి సంబంధించిన భిక్షువులు ధరించిన సన్యాసి వస్త్రాలుగా కలిగినటువంటి అటువంటి శిల్పాలు లేదా ఆ విగ్రహాల రూపంలో అశోకుడు ఉండడాన్ని నేను చూశానన్న విషయాన్ని స్వయంగా ఈ యొక్క హిచ్చింగ్ తన యొక్క రచనల్లో పేర్కొనడం అనేది జరిగింది. అలాగే ముఖ్యంగా ఇక మనకు శ్రీలంక గ్రంథాలు, వీటితో పాటు ముఖ్యంగా మనకు ఉన్నటువంటి దాంట్లో ఈ యొక్క శ్రీలంక గ్రంథాలు, మరి శ్రీలంక గ్రంథాలకు సంబంధించిన సమాచారాన్ని చూస్తే మనకు అవి ప్రధానంగా 3 అని చెప్పాలి. 1 మహావంశ, అలాగే 2 దీపవంశ, అలాగే 3వది కులవంశ. మహావంశ, దీపవంశ, కులవంశ ఈ 3 కూడా శ్రీలంక దేశానికి సంబంధించిన ముఖ్యమైన బౌద్ధ మతానికి సంబంధించినటువంటి గ్రంథాలు. మరి ఇందులో అత్యంత ప్రధానమైనటువంటి ఈ 3 గ్రంథాల్లో ప్రధానంగా చెప్పబడే విషయం ఏమిటయ్యా అంటే అశోకుడు తన యొక్క 99 మంది సోదరులను సంవరించి క్రీస్తుపూర్వం 269 BCలో మౌర్య సామ్రాజ్యపు చక్రవర్తిగా పట్టాభిషిక్తుడు కావడం జరిగిందన్నటువంటి విషయాన్ని మనకు క్లియర్గా వివరిస్తున్నటువంటి గ్రంథం ఏమిటయ్యా అంటే ఈ యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క మహావంశ, దీపవంశ, కులవంశ అనే శ్రీలంక దేశానికి సంబంధించిన ముఖ్యమైనటువంటి బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథాలు. ఇది మనకు చాలా 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 ఇంపార్టెంట్. అలాగే మనకు టిబెట్ దేశానికి సంబంధించిన గ్రంథాల్లో మనకు అశోకవదన, అలాగే మనకు ఇక్కడ దివ్యవదన అనే గ్రంథాలు చూస్తే అశోకవదన, దివ్యవదన అనే గ్రంథాలను ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ గ్రంథాలలో అశోకుడు బౌద్ధ మతాన్ని స్వీకరించడమే కాదు, భారతదేశం నలుదిక్కుల బౌద్ధ మతానికి సంబంధించిన దాదాపు 84,000 స్తూపాలను నిర్మించాడన్నటువంటి విషయాన్ని, 84,000 స్తూపాలను నిర్మించాడన్న విషయాన్ని మనకు క్లియర్గా ఈ యొక్క టిబెట్ దేశానికి సంబంధించిన ఈ యొక్క అశోకవదన, దివ్యవదన అనే గ్రంథాలు తెలియజేస్తున్నాయి. వీటితో పాటు వంశత పకాసిని అనే మరో గ్రంథం, పకాసిని అనే మరో విదేశీ గ్రంథము క్లియర్గా ఈ యొక్క అశోకుడు అనేవారు ఈ యొక్క బుద్ధుని యొక్క శాక్య తెగకు చెందినటువంటి క్షత్రియుడుగా ఈ యొక్క వంశత పకాసిని అనే గ్రంథం తెలియజేస్తుంది. బుద్ధుడి యొక్క తెగ శాక్య తెగ, వర్ధమాన మహావీరుడిది జ్ఞాత్రిక తెగ. సో వీళ్ళ రాచరిక తెగలు. సో అందులో ఈ బుద్ధుని తెగ అయినటువంటి శాక్య తెగకు చెందినటువంటి వారే అశోకుడు అనేటటువంటి విషయాన్ని ఈ యొక్క వంశత పకాసిని అనేటటువంటి గ్రంథం మనకు క్లియర్గా తెలియచేయడం అనేది జరిగింది. మరి ఇవన్నీ కూడా మనకు ముఖ్యమైనటువంటి విదేశీ గ్రంథాలు. అందులో ఇండికా అనే గ్రంథం కానీ, ఎపిటోమ్ గ్రంథం కానీ, అలాగే ది లైవ్స్ అనేటటువంటి గ్రంథం కానీ, అలాగే స్ట్రాబో రచించిన జియోగ్రఫీ కానీ, అలాగే ప్లీనీ రచించిన నేషనల్ హిస్టరీ కానీ, అలాగే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, అజ్ఞాత నావికుడు రచించిన పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ కానీ మనకు ముఖ్యంగా అత్యంత అన్నిటికంటే ముఖ్యమైనటువంటివి ఈ యొక్క శ్రీలంక దేశానికి చెందిన గ్రంథాలు కానీ మహావంశ, దీపవంశ, కులవంశ, అలాగే వంశత పకాసిని,
టిబెట్ దేశానికి చెందిన బౌద్ధ గ్రంథాలు, మనకు ముఖ్యంగా అశోకవదన, దివ్యవదన, అలాగే పాయన్ రచించిన పోకు ఓకి, అలాగే యుయాన్ చాంగ్ రచించిన సియుకి, వీటితో పాటు మరో చైనా యాత్రికుడైన హిచ్చింగ్ రచించిన తన రచనల్లో కూడా ఆనాటి మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన ఆ యొక్క సమాచారాన్ని పురావస్తు చరిత్రకారులు ఇటువంటి ఈ యొక్క సాహిత్యపరమైనటువంటి ఆధారాలుగా చెప్పబడుతున్న ఈ ముఖ్యమైనటువంటి ఈ గ్రంథాల ద్వారా సమాచారాన్ని తెలుసుకొని మనకు మౌర్య సామ్రాజ్యానికి సంబంధించిన సమాచారాన్ని మనకు సంక్షిప్తంగా మన ముందు ఉంచడం అనేటటువంటిది జరిగింది. మరి ఇప్పుడు ఓకే, ఇదంతా కూడా మనం ఇంతసేపు చూసింది మౌర్య సామ్రాజ్యానికి సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలు, వాంగ్మయ ఆధారాలు అనేటటువంటివి, వాళ్ళ వాస్తు నిర్మాణ శిల్ప సంపద అనేది ఆల్రెడీ మనం ఇందులోనే డిస్కస్ చేసుకున్నాం.